కన్నార కననీయుమా శివా కన్నార కననీయుమా కన్నార కననీయుమా శివా కన్నార కననీయుమా జయ కృష్ణ జగన్నాథ జయ సర్వాఘనాశన జయ లీలాదారుతనో జయ వాంఛా ప్రదాయక జయాచ్యుత జయానంద జయాచ్యుత జయానంద జయ దేవ నమోస్తుతే జయ దేవ నమోస్తుతే మహాంబోధే స్థిరే కనకరుచిరే నీలశిఖరే వసంప్రాసాదాంత స్థిరత బలభద్రేణ బలినా సుభద్రా మధ్యస్థః సకల సుర సేవావసరదో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే శివాయ గురవే నమః 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 శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 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 బలభద్రా సుభద్రా సహిత బలభద్రా సుభద్రా సహిత శ్రీ జగన్నాథ స్వామినే నమః శ్రీ జగన్నాథ స్వామినే నమః ప్రతిభట శ్రేణి భీషణ వరగుణస్తోమ భూషణ జని భయస్థాన కారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభా అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ వినోపాయని ఒడిశారు ఒక భాగ్య విశేషం అంటూ ఉంటారు ఉదయాలు. ఎందువల్ల భాగ్యం అంటే ఏ రాష్ట్రంలో జగన్నాథుడు దైవమై ఉన్నాడో ఆ రాష్ట్రంలో పుట్టడం ఒక భాగ్యం. ఇది శాస్త్రమే చెప్తుందన్నమాట. ఉత్తర దేశం జగన్నాథ సంస్కృతితో వ్యాపించి ఉన్నది. జగన్నాథుడు అంటే జగత్తుకే నాథుడు, అందులో సందేహం లేదు. కానీ కేవలం ఉత్తర జగత్తుకే నాథుడా ఆయన సర్వ జగత్తుకే నాథుడు అయినప్పటికీ సర్వజగన్నాథుడిని సంపాదించుకున్నటువంటి ప్రాంతం ఉత్తర దేశం అయింది కనుక ఉత్తర దేశంలో పుట్టడమే ఒక భాగ్యం కొంతమంది భావన చేస్తారు. నిజమే, జగన్నాథ క్షేత్ర మహిమ చాలా అద్భుతమైనది. అయితే ఇందులో ఒక చిన్న చిక్కుంది. మనం అడగకుండా దొరికిన అదృష్టం విలువ తెలియదు. అలవాటైపోయిన అదృష్టం, అడగకుండా దొరికిన అదృష్టం, ఈ రెండింటి విలువ తెలుసుకోవడం మహా కష్టం. ఎందుకంటే మనం అడగకుండా పుట్టేసాం కనుక మనకు తెలియదు ఇక్కడ విలువ. కానీ గత జన్మంలో ఎన్నో పుణ్యాలు చేసే కనుక ఇక్కడ పుట్టాం. అది గ్రహించి ఉన్న వస్తువు విలువ తెలియాలి. రెండు బాగా అలవాటు అయిపోయినప్పుడు అంతే అండి. భగవంతుడైన రోజు ప్రతి రోజు భుజం చేసేమో అంటాం. దాని గురించి తిరిగిన అలవాటు కష్టం. అది విలువ తిరిగడం అనేది అలవాటైన వస్తువు, అడగకుండా దొరికినటువంటి వస్తువు విలువ తెలుసుకుంటే అది నిజమైన భాగ్యం. కనుక ఇక్కడ పుట్టడం ఒక భాగ్యం అయితే జగన్నాథ భక్తుడైతేనే ఆ భాగ్యం నిజంగా సార్థకంగా చేసుకుంటాడు. లేకపోతే ఈ భాగ్యం దొరికి కూడా చేజార్చుకున్నవాడు అవుతాడు.
జగన్నాథ క్షేత్ర వైభవం గురించి మాట్లాడితే అనేక పురాణాల్లో ఈ క్షేత్ర వైభవం మనకి చెప్పబడుతున్నది. విస్తారంగా స్కాంద పురాణంలో 49 అధ్యాయాల గ్రంథం ఉన్నది. వ్యాస భగవానుడు ఎంత మేధావంటే మన పుణ్య భారతదేశంలో ఆసేతి సీతాతనం ఉన్న అన్ని దివ్య క్షేత్రాల గురించి ఆయన రచించాడు. చిత్రం ఏంటంటే అప్పుడు రచించినప్పుడు ఏ కోణంలో, ఏ దిక్కులో ఏ దేవత ఉన్నది, ఏ తీర్థం ఉన్నదో కూడా రచించాడు. ఇప్పటికీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక్క మహానుభావుడు మొత్తం దేశంలో ఉన్న అన్ని క్షేత్రాల గురించి అంత అద్భుతంగా రచించడమే కాకుండా అవి ఏ విధంగా ఆవిర్భవించాయి, వాటి మహిమలు ఏమిటి అనే వాటిని కూడా అనేక పురాణ వృత్తాంతాల్లో తెలియజేశాడు. వాటి తర్వాత మనం పురాణం తర్వాత తీసుకోవాల్సిన చరిత్ర, హిస్టరీ. ఈ చరిత్రలో ఎందరెందరో మహానుభావులు ఆ భగవద్ అనుభవాలను పొంది వాటిని గ్రంథ రూపాలతోనూ, శాసన రూపాలతోనూ, మిగతా శాస్త్రాల రూపాలతోనూ అందిస్తూ ఉంటారు. అవన్నీ కలబోసి కానీ జగన్నాథ వైభవం చెప్పుకుంటే ఒక్క పూట సరిపోదని మాత్రం చెప్పుకోగలము. విస్తారమైనటువంటి చరిత్ర ఉంది జగన్నాథ క్షేత్రాన్ని. అసలు నిజానికి విదేశాల్లో మనం గమనించినట్లయితే ఒక 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఒక కట్టడాన్ని కూడా చాలా అపురూపంగా భద్రపరుచుకుంటారు. కానీ లక్షల సంవత్సరాల యుగాల చరిత్ర కలిగిన భారతదేశంలో పుట్టి కూడా దాని గొప్పతనం తెలియకుండా బ్రతుకుతున్న వాళ్ళు భారతీయులు అంటారు. ఇది బాధాకరమైన అంశం. మనకున్న చరిత్ర ఎవరికీ లేదు. మనంతగా చరిత్రని మధ్య బతికే వాళ్ళు ఎవరు లేదు. ఇది కూడా మనం బాధపడవలసిన అంశం. చరిత్ర ఉన్నందుకు సంతోషిద్దాం, మరచి బతుకుతున్నది బాధపడతాం. జగన్నాథ స్వామి ఆ క్షేత్ర చరిత్ర, దాన్ని ఆధారం చేసి విస్తరించినటువంటి సంస్కృతి చాలా అద్భుతమైనది. ముఖ్యంగా జగన్నాథ స్వామి అంటే మొత్తం ఈ ప్రాంతాలన్నిటి యొక్క గుండె చెప్పుడు జగన్నాథుడు, వాళ్ళ రక్తనాళ స్పందన జగన్నాథుడు, వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ ఆలోచనలు, వీటన్నిటిలో జగన్నాథుడు ఉన్నాడు. అందుకే జగన్నాథుడిని ఆధారం చేసుకొచ్చినటువంటి చిత్రకళా సంస్కృతి, వాంగ్మయ సంస్కృతి, సంగీతము, నాట్యశాస్త్రం ఇలా చాలా చాలా ఉన్నాయి. ఉత్కళ ప్రసిద్ధమైన ఒడిస్సీ నాట్యానికి జగన్నాథుడు ప్రధాన భూమి. అందుకే శృంగార రసంతో కృష్ణ పరమాత్మని స్తుతిస్తూ ఒక ఉదాత్తమైన భావాన్ని ఆవిష్కరించిన మహోపాసకుడు జయదేవుడి గీత గోవిందం జగన్నాథుని ఆధారం చేసుకుని విస్తరించినటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథం అయితే దాని ఆధారంగా ఒడిస్సీ నృత్యం అద్భుతమైన రీతిలో చూపిస్తున్నది. అలాగే ఉత్కళ దేశంలో ఉత్కళ భాషలో చాలా సాహిత్యం ఉంది, సంగీతం ఉంది స్వామివారిని ఆధారం చేసుకుని. ఆ చుట్టుపక్కల సామాన్య జనులు కూడాను స్వామివారి యొక్క చిత్రాన్ని రకరకాలుగా తమ ప్రతిభతో చూపిస్తూ వాళ్ళు జీవిక పొందుతున్నారు. అవి ప్రపంచ ప్రసిద్ధి కూడా పొందుతున్నాయి. ఈ జగన్నాథ స్వామి మహాత్మ్యం గురించి మనం ప్రస్తావన చేస్తూ పురాణాల నుంచి వస్తూ ఉంటే భారతదేశంలో ప్రతి క్షేత్రంలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ జగన్నాథ క్షేత్ర ప్రత్యేకత చూస్తే మిగిలిన క్షేత్రానికి దీనికి ఉన్నటువంటి వైవిధ్యం లేదా విశిష్టత ఆశ్చర్యం కలిగిస్తుంది. మొట్టమొదటిగా కేవలం దారులతోనే అంటే కర్రతోనే విగ్రహాలు ఉండే క్షేత్రం ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం. అది ఇక్కడ పరమాత్మ దారు బ్రహ్మ అని అంటారు. ఇక్కడ దారు రూపంలో ఉన్న పరబ్రహ్మ అని అర్థం చేయండి. కనుక దారు బ్రహ్మ ఉన్నాడు. రెండవది రథయాత్రలు ప్రతి ఆలయానికి ఉంటాయి. దేశంలో రథోత్సవాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ జరిగిన రథయాత్ర అంటే రథయాత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు. భారతదేశంలో కాదు కదా, ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన రథయాత్ర. ఏమిటైతే ఇందులో విశేషం అంటే మిగిలిన క్షేత్రాల్లో రథయాత్రలు చేస్తే ఉత్సవ విగ్రహాలు వచ్చి ఊరేది. ఇక్కడ మూల విరాట్టే కలిగి వస్తాడు. అది ఆశ్చర్యకరమైన అంశం. రెండు, ఎప్పుడైనా రథంలో కూడాను స్తంభాలు పెట్టిన చోట, కాడి ఉన్న చోట, గుర్రములు ఉన్న చోట, అష్ట దిక్కుల్లో కూడా దేవతలు ఉంటారు. ప్రతి రథంలో దేవతలు ఉంటారు. వాటికి ప్రత్యేకమైన హోమాలు చేస్తారు, వాటికి బలులు ఇస్తారు, పూజలు చేస్తారు. ఏ రథానికైనా ఉంటాయి. కానీ జగన్నాథ, బలభద్ర, సుభద్రల యొక్క రథంలో ఉన్న దేవతల పేర్లు ప్రత్యేక ఆగమంగా చెప్పబడుతున్నాయి. మిగిలినటువంటి ఆగమాల్లో ఇప్పుడు విశ్వాలయాల్లో వైఖానసాగరము, పాంచరాత్రాగరము ఉంటుంది. ఎక్కడ విశ్వాలయాల్లో ఉన్న ఆ రథాల్లో అవే దేవతలు ఉంటాయి ఆ ఆగమాల ప్రకారం. కానీ ఈ ఆగమాలకు కూడా దొరకని ప్రత్యేకమైనటువంటి దేవతా విశేషాలు అక్కడ కనబడుతుంటాయి. అనేక భూత గణాలు, అదేవిధంగా దేవతా గణాలు కూడాను ఆ రథములందు ఉంటాయి. వాటిని ముందు ఆవాహన చేసి పూజిస్తారు. ఇలాంటి దేవగణములన్నీ అక్కడ ఆవహింపబడ్డాక దేవదేవుడి జగన్నాథ స్వామి అందులో ప్రవేశిస్తాడు. అలాగే జగన్నాథ రథంపై ఎవరు దేవతలు, అలాగే బలభద్రార్థంపై, సుభద్రార్థంపై వేరు దేవతలు ఉంటూ ఉంటారు. అలాగే వాళ్ళ ధ్వజులు కూడా గరుడధ్వజుడు. నారాయణుడు అయితే అంటే ఆ రథంపై గరుడధ్వజం, బలభద్రుడి రథంపై తాళధ్వజం, అమ్మవారి యొక్క రథంపై పద్మం శోభిల్లుతూ ఈ విధంగా వారికి రథములు కనిపిస్తుంటాయి. ఆ రథములపై స్వామి ఊరేగడం ఇది ఒక ప్రత్యేక. దారు బ్రహ్మము,
ఆ తర్వాత రథములు ప్రత్యేక చెప్పాక మరొక విశేషం అన్నబ్రహ్మం. దారు బ్రహ్మం, అన్నబ్రహ్మం. మన జగన్నాథ క్షేత్రంలో అన్నప్రసాదానికి చాలా ప్రాధాన్యత ఉంది. దీని పురాణంలోనే చాలా వైశిష్ట్యం చెప్పారు. నేటికి ప్రత్యేకత కనబడుతున్నాయి. కొద్ది దశాబ్దాల క్రితం జరిగినటువంటి చరిత్ర. ఒక తెలుగు విప్రుడు కురుక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన ప్రసాదం ఇచ్చాడు, జగన్నాథ స్వామి ప్రసాదం. నేను చాలా నియమస్తులు వీడబడి కూడా అనుకోగానే వెంటనే వెళ్ళిపోయాడు. మేము అలాంటి పనులు ఎన్ని చేసాం మాకు బాగాలేదు అంటే పుణ్యాత్ములు వెంటనే ఫలితం లభిస్తుందా, పాపాత్మలు కొంచెం పెండింగ్లు పెట్టాడ. బాగు చేయి జరుపుకున్న వాడికి వెంటనే ఫలితం ఇస్తాడు. వీడు ఇప్పటికీ బాగుపడ్డాను వాడికి కొంచెం పోస్ట్ పోస్ట్ చేస్తాడు. ఇప్పుడే తెలుసుకోవాలి. వెంటనే రియాక్షన్ కాబట్టి కూడా అదృష్టమే. ఆయన వెంటనే ఇలా అనగానే ఒక ఆయన చెప్పాడు, జగన్నాథ ప్రసాదాన్ని ఇలా చేయడం జరిగింది అంటే జగన్నాథుని స్తుతిస్తూ ఆదిత్య భగవాన్ ఆరాధన చేసి అప్పుడు ఆ ప్రసాదం స్వీకరించి తిరిగి నేత్రం వచ్చాయి అని కూడా చెప్పబడుతుందని. ఆ జగన్నాథ ప్రసాదం యొక్క ప్రత్యేకత చాలా విశేషంగా ఉన్నది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు, బృందావనంలో మట్టి, గంగలో నీరు, కురుక్షేత్రంలో ప్రసాదం, ఈ మూడు కూడాను పదార్థాలుగా చూడరాదు. అంటే బృందావనంలో మట్టిగా చూడరాదు, గంగని నీటిగా చూడరాదు, ఇక్కడ ప్రసాదాన్ని అన్నంగా చూడరాదు. ఈ సాక్షాత్తు గోవిందుని రూపములే చెప్పాడు. గోవిందుని రూపములే. ప్రసాద సేవను సామాన్యమైన అంశం ఇక్కడ. ఆ ప్రసాదానికి విశేషం ఏంటంటే మన ప్రపంచంలో ఎక్కడైనా అన్నం తినేటప్పుడు ఈ రోజుల్లో చెప్పక్కర్లేదు, ఎక్కడ పెడితే ఎక్కడ, ఎలా పెడితే ఎలాగా, నిలబడి పడుకుని కూడా తినే రోజులు వచ్చి. కానీ కొంచెం శుచి అయిన ఆహారం తింటే శుచి అయిన బుద్ధి వస్తుంది. శుచి అయిన బుద్ధి ఉంటే సిద్ధెత్తే అవకాశం ఉంది కనుక సాధారణంగా ప్రసాదాలైనా సరే పద్ధతిగా నియమబద్ధంగా సేవించాలి. అంటే శ్రోత్రియులు నియమబద్ధులైనప్పటికీ కూడా జగన్నాథ క్షేత్రంలో అయితే ఎవరిచ్చినా ప్రసాదం తీసుకోవచ్చు, ఎలాగైనా ప్రసాదం తీసుకోవచ్చు, దాంట్లో దోషం లేదు. ఇక్కడ అనగా సర్వం శ్రీ జగన్నాథం అనే మాట మనకి ఒక సంస్కృతిలో కలిసిపోయింది. సర్వం శ్రీ జగన్నాథం. మీకు ఇక్కడి నుంచి విశాఖపట్నం వరకు, ఉత్తర దేశం మొదలు విశాఖపట్నం వరకు సర్వం శ్రీ జగన్నాథం అనే అలవాటు ఉంది. అది దాటిపోతే తెలియదు చాలా మందికి మాట. సర్వం శ్రీ జగన్నాథం అనే మాట అర్థం ఏంటంటే ఒక శుచో అశుచో ఏదో కలిగినప్పుడు, మన ఆచారం దెబ్బతింటుందని భయం కలిగినప్పుడు సర్వశ్రీ జగన్నాథం అనుకుంటే నా దోషం పోతుంది అయ్యా ఉద్దేశంతో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది కాక మరొక భావం ఉంది. సర్వం, సర్వం అంటే నువ్వు చూస్తున్న జగత్తు, నువ్వు చూడలేని జగత్తు. ఇది అంతా ఎవరయ్యా అంటే సాక్షాత్ విష్ణు స్వరూపమే. ఈ భావనతో ఉంటుంది. విశ్వమంతా విష్ణు స్వరూపమే అనే భావన సర్వం శ్రీ జగన్నాథం అనే మాటలో ఉన్నదంట. జగత్తు వేరు, జగన్నాథుడు వేరు కాదు. భారతీయ సంస్కృతిలో కుమ్మరివాడు కొండ తయారు చేసి కొండ వేరుగా పెట్టచ్చు. భగవంతుడు ప్రపంచం తయారు చేసి ప్రపంచాన్ని వేరుగా పెట్టలేదు. భగవంతుడే ప్రపంచ రూపంలో ప్రత్యక్షమవుతున్నాడు అంటుంది భారతీయ సంస్కృతి. అది త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అని మనం నమస్కారం చేస్తున్నాం ఇక్కడ. అయితే సృష్టికర్త అయిన భగవానుడు సృష్టి రూపంగా తానే కనబడుతున్నాడు. విశ్వమంతా ఆయన వ్యాపించున్నాడు. నిన్న మనం చెప్పుకున్న లలిత, గాయత్రి తత్వాలను కూడా దాన్నే చెప్పుకున్నాం కదా. కనుక జగన్నాథుడు వేరు, జగత్తు వేరు కాదు. కనిపిస్తున్న జగత్తు సర్వము జగన్నాథుడే. ఈ మాటే సర్వం శ్రీ జగన్నాథుడు అనే మాటలు దాని అసలైన అర్థం. మోక్షం ఎప్పుడు వస్తుందయ్యా అంటే ప్రపంచమంతా పరమేశ్వర స్వరూపంగా నీకు అనుభూతిలోకి వచ్చినప్పుడు మోక్షం. అనుభూతిలోకి. కబుర్లకి ఏముందంటే అంతారామయ్య రామదాస్ పాడిన దగ్గర మీరు పాడతారు. కానీ రాముడు కనబడ్డాడు రామదాస్కి, మన పాట కనబడింది. అది కానీ భగవద్ అనుభూతిని పొందగలగాలి. ప్రపంచంలో ప్రతి అడుగులో పరమేశ్వర అనుభూతి పొందినవాడు వాడు ముక్తి పొందినవాడు. ఈశావాస్య నిజం సర్వం ఎత్తించి జగత్యాగ్రత అనేది మొత్తం సర్వశాస్త్రం లక్ష్యం. అది ఇంకా మనం కలగట్లేదు కనుక సాధన చేయాలి. కనుక జగన్నాథుని నమ్ముతా అనుభవంలో తెచ్చుకోవడం కోసం మొదటి నుంచి జగన్నాథ భక్తి పొంది జగన్నాథ సాధన చేస్తే తప్పకుండా జగన్నాథ అనుభవం అంటే లభిస్తుంది. సర్వం శ్రీ జగన్నాథ అనే మన సంస్కృతిలో మాట ఒకవైపు ఏ వస్తువునైనా పవిత్రం చేయడానికి వాడే మంత్రం మాత్రమే కాకుండా సర్వము జగన్నాథుడైనప్పుడు నీకు పవిత్రము దాని ఉన్నది అనే భావం కూడా కలగాలి. ఇక్కడ ఈ మాట చెప్పి అనాచారాలు దురాచారాలు చేయమని చెప్పలేదంటే అంతా జగన్నాథుడికి ఏం చేస్తే అది పర్వాలేదు చెప్పడం కాకుండా మన సదాచారం మనం పాటిస్తూ ఉన్నా తెలిసి తెలియక ఏదైనా దోషాలు కలిగితే ఆ దోషం పోగొట్టగలిగే శక్తి జగన్నాథ నామస్మరణలో. జగన్నాథ క్షేత్రంలో ప్రత్యేకత ఏంటంటే విశ్వనాథ, జగన్నాథ రెండు శబ్దాలు మనకి వింటూ ఉంటే విశ్వనాథుడు ఎక్కడున్నాడండి? మీకు తెలియదని కాదు. కాశీ అంటే పాపం పోతుందని అడిగాను. మీరు అంటారేమో వింటారు. కాశీలో విశ్వనాథుడు ఉన్నాడు, పురిలో జగన్నాథుడు ఉన్నాడు. విశ్వనాథ, జగన్నాథ. విశ్వానికి నాథుడు విశ్వనాథుడు, జగత్తుకి నాథుడు జగన్నాథుడు. అంటే ఇది జగత్తు ఒకటి, ఆయన విశ్వం ఒకటి ఉన్నాయా? విశ్వం ఇప్పుడు ఒకటే, జగత్తు ఎప్పుడు ఒకటే. విశ్వానికి జగత్ కలిపారు.
విశ్వానికి నాథుడైన ఏ పరమాత్మ ఉన్నాడో ఆయనే విష్ణు రూపుడై పురిలో ఉంటూ ఉంటే ఆయనే శివరూపుడై కాశీలో ఉన్నాడు. ఎదురుకి భేదం లేదు. అది కాశీకి తిరిగి మీరు ప్రత్యేకంగా చూడండి. అది విశ్వనాథ్ అక్కడ ఉంటూ ఉంటే అన్నప్రదాయ అన్నపూర్ణమ్మ అక్కడ ఉంటుంది. ఆ అన్నపూర్ణమ్మ విష్ణు క్షేత్రంలో మహాలక్ష్మిగా భాషిస్తూ అన్నాన్ని పూర్ణంగా అందిస్తుంది. ఇక్కడ కనుక అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో అటు విశ్వనాథ క్షేత్రం, ఇటు జగన్నాథ క్షేత్రం. రెండింటి కూడా ప్రత్యేకత ఏంటంటే మరణాన్ముక్తి అనేది 2 క్షేత్రాలకు చెప్పారు. ఇక్కడ జగన్నాథ క్షేత్రానికి వెళ్ళిన వాడు స్నానం చేయడం, అదేవిధంగా జగన్నాథుని దర్శించడం, అన్నప్రసాదం స్వీకరించడం, అక్కడ మరణించడం, ఈ 4టితో ముక్తి పొందుతాడు అని చెప్పారు. 4 ఒక భాగ్యం. 4టిలో ఏది దొరికిన భాగ్యమే అన్నాడు ఇక్కడ. ఎందుకంటే చివరిది మన చేతిలో లేదు కనుక మిగిలిన 3 మనం చేస్తే జగన్నాథ అనుగ్రహానికి పాత్రమవుతాం. మిగిలిన 3 అంటే స్నానము, స్వామి దర్శనము, 3వది అన్నప్రసాద స్వీకరణ. ఇది మనకి శాస్త్రం చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ స్నానం సముద్ర స్నానం అంటే సముద్ర స్నానం ఎప్పుడు పెడితే అప్పుడు చేయకూడదు. తెలుసుకోవాలి. ఖాళీగా ఉన్నాం కదా, ఆదివారం పరంగా గోపాల్పూర్ బీచ్కి వెళ్ళి అక్కడ పిల్లలతో పాటు ఆడి వస్తాం అని మళ్ళీ ప్లాస్టిక్ బ్యాగులు వేసుకుని దాని నిండా పదార్థాలు వేసుకుని వాటిల్లో నానా గడ్డి తిని ఆ ప్లాస్టిక్ అక్కడ పారేసి రావడం కాదు. ఇక్కడ సముద్రాన్ని ఎప్పుడు పెడితే అప్పుడు ముట్టుకోవడం కానీ ఎప్పుడు పెడితే దాన్ని స్నానం చేయడం కానీ కూడదు. చేస్తే మహాపాతకాలు చుట్టుకుంటాయని శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే సముద్రం ముట్టి నీరు కాదు, అది భగవత్ స్వరూపం. రామచంద్రమూర్తి కూడా సేతువందనం చేసేటప్పుడు సముద్రాది దేవతకు నమస్కారం చేసుకున్నాడు మహానుభావుడు. సముద్రం ఒక దేవత, అందుకే పవిత్రమైన మర్యాద ఉంది. పర్వకాలాల్లో సంకల్ప సహితంగా పవిత్రంగా సముద్ర స్నానం చేయాలి అని పెద్దలు చెప్పారు. కానీ ఏ కాలంలోనైనా స్నానం చేయగలిగినటువంటి సముద్ర ప్రాంతాల్లో ఒకటి పూరి జగన్నాథ క్షేత్రం. అది ఎప్పుడైనా స్నానం చేసి గోకర్ణాన్ని కూడా చెప్తారు. మొత్తానికి సముద్ర స్నానం ఇచ్చేసి ఇవి కాక తీర్థాలు ప్రధానంగా 7 తీర్థాలు ఉన్నాయి ఇక్కడ. మార్కండేయ తీర్థమని, రోహిణి తీర్థమని, చక్ర తీర్థమని చెప్పబడుతూ పవిత్ర తీర్థాలు ఉన్నాయి. లోపల ఉండేటువంటి తీయని నీటి తీర్థాలు చాలా ఉన్నాయి ఇక్కడ సముద్ర తీర్థంలో. అయితే మనకి జగన్నాథ స్వామి అనుకుంటున్నాం కానీ క్షేత్రం ఒక మాట చెప్తుంది. పురి క్షేత్రమే జగన్నాథ రూపం ఉంటుంది. క్షేత్రంలో జగన్నాథుడు కాదు, క్షేత్రమే జగన్నాథుడు అని చెప్తుంది ఇక్కడ. అందుకే నారాయణుని యొక్క మరొక శరీరమే పురుషోత్తమ క్షేత్రము. దీని పేరేమిటి? పురుషోత్తమ క్షేత్రము. మనం పూరి అలవాటు అయిపోయింది కానీ పూరి అనకూడదు, పురి అని అంటారు. మనం తినే పదార్థాలు అలవాటు అయిపోయి దేనిక పేరు పెట్టేశాం. పురి అంటే పురి అంటే పట్టణం అని అర్థం. ఇక్కడ స్థానము, నివసించు చోటు. జగన్నాథుని యొక్క పురం కనుక దీనికి పురి అని పేరు ఇచ్చారు ఇక్కడ. ఇక పురుషోత్తమ క్షేత్రము అంటే పురుషోత్తముడు నారాయణ కనుక ఆయన క్షేత్రం ఇది. అయితే నారాయణ పురుషోత్తముడి పేరు ఎందుకు వచ్చింది? నేను వాసుదేవ క్షేత్రం అంటే నారాయణ క్షేత్రం అంటే కదా, పురుషోత్తమ క్షేత్రం ఎందుకంటారు? అప్పుడు పురుషోత్తమ శబ్దానికి అర్థం మనం తెలుసుకుంటే భగవద్గీతలో 15వ అధ్యాయం పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగం. అక్కడ స్వామి యస్మాక్షరమతీతోహం అక్షరాదపితోత్తమ అని మాట చెప్తారు. అక్షరము కంటే అతీతుడు ఎవరిలో వాడిని పురుషోత్తముడు అంటారయ్యా. క్షరము కంటే అక్షరము కంటే అతీతమైన వాడు పురుషోత్తముడు. ఏమైనా అర్థమైందా? ఏదో అర్థమైంది. సరే చూద్దాం. క్షరము అక్షరము 2 మాటలు చెప్పాడు. క్షరము అంటే నశించేది, మార్పు చెందేది. అంటే ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, మారిపోతూ ఉంటుంది. ఈ మారిపోవడంలోనే మొదటి స్థితి నశించి 2వ స్థితి వచ్చింది. అవునా లేదా? మారిపోయే లక్షణము, నశించే లక్షణం దేనికుందో అది క్షరం. ఎవరు నశించడో వాడు అక్షరం. ఇప్పుడు క్షరం అంటే ఏమిటో మీరు చెప్పగలరు. క్షరం అనగా ప్రకృతి. ప్రకృతి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది. ఎక్కడుంది ప్రకృతి? చూస్తున్నారా? శరీరమే ప్రకృతి. ఈ శరీరము పంచభూతాత్మకమైన ప్రకృతి అయితే శరీరం పంచభూతాత్మకమే కదా. ఇది మారిపోతుందా లేదా? నిన్నట్లా ఇవాళ ఉందా? మన చిన్నప్పట్లో ఇప్పుడున్నామా? నిరంతరం మారిపోతుంది. మారిపోతూ నశించే లక్షణం దేనికి ఉంది? శరీరం. కనుక శరీరం క్షరమా అక్షరమా? క్షరమే కదా. ఈ శరీరంలో ఒకడు ఉన్నాడు, వాడిని జీవుడు అంటారు. ఈ శరీరం నేను పట్టుకు వేలాడేవాడు వాడు జీవుడు. వాడి శరీరం నేను అనుకుంటున్నాడు కనుక ఈ శరీరం పోయిన తర్వాత మరో శరీరం దూకుతూ ఉంటాడు. వాడి పేరు జీవుడు. వీడు ఎప్పుడు నశించాడు. శరీరం పోతుందో వీడు నశించాడు. ఈ శరీరంతో చేసిన కర్మలన్నీ మూట కట్టుకుని మరో లోకంలో మరో శరీరంతో అనుభవిస్తూ తిరుగుతూ ఉంటాడు. అంతే కదా ఇక్కడ. దీన్ని బట్టి అక్షరుడెవడు? జీవుడు. క్షరమేది? దేహము, ప్రకృతి. ఈ ప్రకృతి దేహము క్షరుడైన జీవుడు కూడా ఎవరి చేతిలో ఉన్నాడో వాడి పేరు పురుషోత్తముడయ్యా. ఇక్కడ
జీవులు ప్రకృతి కూడా ఎవరి అధీనంలో ఉన్నాయో వాడి పేరు పురుషోత్తముడు. ఎందుకంటే పురుషుడు అనే పేరు పరమాత్మకు ఉంది, మనకి ఉంది. పరమాత్మకు ఎందుకంటే పూర్ణత్వా పురుష అది అర్థం. మనకెందుకు పురుషుడు అనే పేరు వచ్చిందంటే జంతువులన్నింటిలోకి పూర్ణులు కనుక. అది బాగుపడే బుద్ధి మనకి ఇచ్చాడు. బాగుపడే మాట చెప్తున్నప్పుడు చక్కగా సంతృప్తి చేసుకుని నిద్రపోయి అనుకోండి, వాడికి తరించే యోగం లేదు నడుస్తుంది ఇక్కడ. అది మనం తరించే అవకాశం ఉన్న జీవులుగా పుట్టే కనుక ఇతర జీవుల కంటే పూర్ణులం. అవునా కదండి? ఇతర జంతువులు మాట్లాడలేవు, మనం మాట్లాడలేము. ఇతర జంతువులు ఇల్లు కట్టుకోలేవు, మనం కట్టుకోలేము. ఇతర జంతువులు వీటిని పెట్టుకోలేవు, మనం పెట్టుకోలేము. ఎలా చూసినా జంతువుల కంటే పూర్ణులు అందరూ ఒప్పుకుంటున్నాం కదా. కనుక జంతువులు అందరికంటే పూర్ణుడు కనుక వీడు పురుషోత్తముడు. ఇక్కడ ఎవరు పురుషుడు అంటే పూర్ణత్వ పురుషుడు జీవుడు. కానీ పరమాత్మ అటువంటి వాడు కాదు. ఈ జీవుడు కూడా జంతువులతో పోలిస్తే పూర్ణుడే కానీ వీడు పూర్ణుడు కాడు. పూర్ణం ఒక్కటే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పరిపూర్ణం ఒక్కటే. ఆయన్ని పురుషోత్తముడు పురుషుడు అన్నారు, వీడిని పురుషుడు అన్నారు. కానీ పురుషత్వం వాడగానే జీవుడు పురుషుడా ఆయన పురుషుడు అని సందేహం వస్తుంది కనుక జీవుడు లాంటి పురుషుడు కాదు కనుక జీవుడు లాంటి పురుషుడు కాడు కనుక ఆయన ప్రత్యేకంగా పురుషోత్తముడు పెట్టారు. పైగా నవద్వారే పురేది 9 ద్వారాలున్న పురంలో జీవుడు ఉన్నాడు. కానీ ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి. మరి మీకు తెలియదు కాదు, నేనేమొచ్చి చెప్పాలా మీకు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? మీరు పుళ్ళున్నాయి, మీ చేతుల్లో భగవద్గీతలు ఉంటాయి, చదువుతారు. అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడని వాళ్ళు అప్పుడు ఉన్నాడు. వాడి కానీ లేకపోతే బుద్ధి కూడా పడితేది. కనుక మన లోపల జీవుడిని శరీరాన్ని నడుపుతున్న భగవంతుడు ఎక్కడో వైకుంఠంలో కైలాసంతో శిష్టాలు చేసి నడిపించట్లే నీ హృదయంలో ఉండే నడుపుతున్నాడు. ఈశ్వర సర్వభూతేషు ముక్తేసి అత్యంత తిష్టది. మన శరీరంలో ఉండే పరమాత్మ జీవుడిని శరీరాన్ని కూడా నడుపుతూ ఉన్నాడు. అది ఎలాగా మన కర్మ కొద్దీ, మనం చేసిన కర్మల కొద్దీ మన శరీరాన్ని మన జీవుడిని నడుపుతూ ఉంటాడు. ఆ కర్మల కొద్దీ ఎప్పుడు గుర్తించాలి, ఎంతవరకు ఉంచాలి, ఎప్పుడు గుర్తు చేసేయాలో అది తెలుసు. మన కర్మల కొద్దీ చేస్తున్నాడు కనుక ఏ కర్మలు చేసేమో తెలియదు కనుక తెలిసి తప్పు పని చేయకుండా సత్కర్మలు చేస్తుంటే దాని కొద్దీ ఎప్పుడు అనుగ్రహిస్తాడు. తెలుసుకుంటే కాదు. కనుక దేహము, జీవుడు, ఈశ్వరుడు ముగ్గురు ఉన్నది ఎక్కడ దేవున్నది. కనుక ఈ శరీరం మనకి ఎంతటి పురమో ఆయనకి పురమే. కనుక శరీరం అనే పురిలో ఉన్నాడు కనుక ఆయన పురిలో ఉన్న పురుషోత్తముడయ్యా అన్నాడు. ఇక్కడ పురిలో ఉన్న పురుషుడు జీవుడైతే పురిలో ఉన్న పురుషోత్తముడు నారాయణుడు. కనుక నారాయణుడు మన హృదయంలోనే ఉన్నాడు. ఎవడైతే హృదయంలో ఉన్న నారాయణుడు గుర్తిస్తాడో అటువంటి వాడి బ్రతుకుని, వాడి బుద్ధిని నారాయణుడు నడుపుతాడు. మిగిలిన వాళ్ళని మాత్రం వాళ్ళ కర్మ కొద్దీ నడుపుతాడు. నారాయణుడు గుర్తించిన వాడిని తన దయ కొద్దీ నడిపి అనుగ్రహిస్తాడు. అందుకే పరమాత్మను హృదయంలో ధ్యానిద్దాం, ఆ నారాయణ తెలుసుకుందాం. మన పురములో ఉన్న నారాయణ తెలుసుకోవడానికి పురిక్షేత్రంలో పురుషోత్తముడు అనుబంధం తెలుసుకోవాలి. అందుకే హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే భగవంతుణ్ణి బయట క్షేత్రంలో ఎంత చూస్తామో శరీర క్షేత్రంలో కూడా చూడవయ్యా అని చెప్పగలిగిన ఒకే ఒక్క మతం పేరు హిందూ మతం. ప్రపంచంలో మిగిలిన వాళ్ళందరూ దేవుడనగా పరలోకమునందు ఉన్న ప్రభువు ఆయన ప్రపంచమును నడిపించును, పాపులను కడతెచ్చును ఇట్లా మాట్లాడుతుంటారు. కానీ మన దృష్టిలో పరమాత్మ మనతోనే మనలోనే ఉన్నాడు. ముందు నారాయణుడు హృదయంలో ధ్యానిద్దాం. ఆయన చేతిలోనే మనము, మన దేహాలు, అన్ని ప్రపంచం కూడా ఆయన చేతిలోనే ఉంది. కనుక సర్వ విశ్వాన్ని నిన్ను నడుపుతున్న వాడు కనుక ఎంత జగన్నాథుడు అంత శరీర పూర్వలో ఉన్న పురుషోత్తముడు కూడా అను పురుషోత్తమ అని పేరు స్వామివారికి తానే చెప్పుకున్నాడు భగవద్గీతలో. క్షరము కంటే అక్షరము కంటే అతీతమైన నన్ను పురుషోత్తముడు అంటుంది. కానీ క్షేత్రం పేరేంటి? పురుషోత్తమ. ఈ పేరు దీనికి ఎందుకు వచ్చింది అది తెలుసుకోవాలి. ప్రకృతి నశించిపోతుంది. జీవుడు నశించకుండా వాడి కర్మల కొద్ది దేహాలు పొందుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రకృతిలో ఈ దేహం పోవడం మన శరీరానికే ప్రళయం, కానీ ప్రపంచం కూడా పోతుంది. మొత్తం ప్రపంచం మహాప్రళయంలో పోతుంది. ఈ ప్రపంచం పోయినప్పటికీ కూడాను ఆ మహాప్రళయంలో జీవులు వాళ్ళకి ఇంకా దేహాలు లేక వాళ్ళు లీనమైపోతారు. మళ్ళీ వాళ్ళ కర్మల కొద్ది తర్వాత సృష్టి ఏర్పడినప్పుడు మళ్ళీ పుడతారు కొందరు. అదే మహాప్రళయంలో అందరూ పరమాత్మలు లీనమైపోతారు అనుకోదు. మనం రాత్రి నిద్రపోయామంటే మనం పొద్దున్న లేస్తామని అర్థం. ఆ గ్యారంటీ లేకపోతే రాత్రి నిద్రపోతాం. మనకి రాత్రి నిద్రపోయామంటే పొద్దున్న లేవడం అనేది ఎంత సహజమో ప్రళయకాలంలో జీవులందరూ నశించిన కర్మలు నశించవు, మళ్ళీ శిక్షాలను వస్తాయి. ఎందుకంటే పంట పండిపోయే కోసి వేసేసిన మళ్ళీ పంటల కాలం వచ్చినప్పుడు మిగిలిన విత్తనాలు ఎలా మళ్ళీ మొలకెత్తుతాయో
ఈ శరీరాలు ప్రళయ కాలంలో పోయినా ఆ జీవుడు మళ్ళీ సృష్టి ఆరంభంలో ఇది వరకు సృష్టిలో చేసుకున్న దాని అనుసరి మళ్ళీ శరీరాలు వస్తాయండి ఇక్కడ. కానీ జీవులు లీనమైపోతారు కానీ నాశనం కాదు వస్తారు. అప్పుడు ఎక్కడ లీనమవుతారు? ఇది ఆలోచించండి. ప్రపంచం అంతా పోయింది, జీవులందరూ లీనమయ్యారు. ఎక్కడ? ఈశ్వరుడు లీనమయ్యారు, పరమాత్మలోనే లీనమయ్యారు. మళ్ళీ ఆయన సంకల్పంతో వెలికి వస్తారు. కానీ ప్రపంచం నశించిపోయింది, జీవులందరూ లీనమైపోయారు. కానీ ఆయన ఏమయ్యాడు? ఆయన నశిస్తాడా లీనమవుతాడు? ఇంతవరకు జాగ్రత్తగా ఉంటే మీరేదంతా. ఆయన నాశనం లేదు, లీనం లేదు, అన్నీ ఆయన ఎప్పుడు ఉండేవాడే. కనుకనే ప్రకృతి నశించిపోయిన జీవులు లీనమైపోయినా ఆయన ఉంటాడు కదా. కనుక ఆయన పురుషోత్తముడు నా దగ్గర చెప్పిన ప్రకారంగా. అలాగా ప్రళయం వచ్చినప్పటికీ కూడా ఈ పృథ్వీ అంతా పోయినా నిలిచిపోయే క్షేత్రాలు ఒకటో రెండో ఉంటాయి. ఒకటో రెండులో ఒకటి పురుషోత్తమ క్షేత్రం. ప్రళయకాలంలో కూడా నశించకుండా ఉంటుంది కనుక ప్రళయకాలంలో ప్రకృతి పోతుంది, జీవులు లీనమైపోతున్నారు. వీటికి అతీతుడు వాడు ఉన్నాడు కనుక ఈ క్షేత్రం పేరు పురుషోత్తమ క్షేత్రం అని రావడానికి కారణం అది. అంటే ప్రళయకాలంలో కూడా నశించకుండా ఉండే క్షేత్రము దీని పేరు. అలా బ్రహ్మగారు ఒక కల్పం పుట్టే ఒక కల్పం విశ్రాంతి తీసుకుని మరొక కల్పం ఆ లేచి ఒక్కసారి ధ్యానం చేసుకుంటున్నాడు పరమాత్మ. ఆ పరమాత్మని వేదములను ధరించాడు. ఆ తర్వాత జీవులను సృష్టించాడు బ్రహ్మదేవుడు. ఇష్టానుసారం సృష్టించిన భగవంతుడు కాలక్షేపం కోసం. ఇదివరకు కర్మలు అనుభవించవలసిన జీవులకి ఆ కర్మలకు అనుగుణమైన శరీరాలు కూడా బ్రహ్మ చేసేయబడతాయి. ఇది ఎలాంటిదంటే వర్షాకాలంలో వర్షం కురిసింది, విత్తనాలు చెట్లది. కానీ మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు, జామ చెట్టు వేస్తే జామ చెట్టు వస్తుంది. కానీ వర్షం అన్నిటి మీద ఒకేలా కురుస్తుంది, కానీ చెట్లన్నీ ఒక్కలాగా. అవునా లేదా? ఒకటి పుల్ల చెట్టు, ఒకటి పళ్ళ చెట్టు, ఒకటి తీపి చెట్టు, ఒకటి ముళ్ళ చెట్టు. ఈ తీపికి, ముళ్ళుకి, పువ్వుకి వర్షం కారణం కాదు, కానీ వర్షం లేకపోతే ఈ చెట్లు లేవు. కనుక ఈ చెట్లలో తేడాకి వర్షం కారణమా? చెట్లు రావడానికి వర్షం కారణం కావచ్చు, కానీ తేడాకి వాడి బీజంలో ఉన్నదే కారణం. అలా ఇదివరకు జీవులు బీజాలలాగా కర్మలు ఉంటే బ్రహ్మదేవుడు వర్షంలా పనిచేసి వాడిని పని సృష్టిస్తూ ఉంటాడు. గ్రహించగలిగితే మనకు అనేక సందేహాలు పోతూ ఉంటాయండి. లేకపోతే ఎందుకు చేయాలి భగవంతుని సృష్టి, ఎందుకు ఇలా చేయాలని కర్మ కొద్ది చేసేది. సరే, మొత్తానికి ఇప్పుడు జరుగుతున్న అంశంలో సృష్టి చేశాడు. ఆయనకు ఆలోచన కలిగింది. ఈ జీవులు పుట్టడం, చావడం, మళ్ళీ కోరికలు, మళ్ళీ అజ్ఞానం వీటితోనే పడిచేస్తున్నారు. వీడు ఎప్పుడైనా సత్యం తెలుసుకుని పరమాత్మకి తిరిగి తరించుతారా? అలా తరింపజేయడానికి నాకు శాస్త్రాలు ఇచ్చాడు భగవంతుడు. 4 తరకాయలు వేదాలు శాస్త్రం. ఈ శాస్త్రములే కాక మరేదైనా ఉపాయం ఉందా అని ఆలోచన కలిగింది. ఆ ఉపాయం కోసం బ్రహ్మదేవుడు భగవంతుని ధ్యానించాడు. ఆయన ధ్యానించింది మన కోసం కనుక మనకి సబ్జెక్ట్ ఉంది. అప్పుడు ఆయన చతుర్భుజాలతో శక్తిచక్ర గదాపద్మధారి అయి భగవంతుడు ప్రత్యక్షని చెప్తాడు. నాయన నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. ఇలాగా జీవుల్ని తరింపజేయడానికి శాస్త్రములు, సాధనలు ఉంటూ ఉంటే తరింపజేయడానికి క్షేత్ర రూపాలతో కూడా ఉంటున్నావు. నువ్వు ఇవాళ సృష్టి ప్రారంభించావు. ఈ సృష్టి అంతా అనేక చోట్లు ఉన్నాయి, ఇంకా అనేక రకాల జీవులు సృష్టింపబడతారు. కానీ ఈ సృష్టి నశించిపోయినా నశించకుండా ఉండే క్షేత్రం కూడా ఉన్నది. అక్కడ నేను ఎప్పుడు ఉంటాను. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక్కసారి అంటే బ్రహ్మదేవుడి సత్యలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి ప్రళయకాలంలో కూడా నశించని ఆ క్షేత్రం విష్ణువిచ్చిన చిరునామా ప్రకారం పట్టుకు వస్తే సముద్ర తీరంలో నీలాచలం అనే పేరుతో క్షేత్రం దొరికింది. అది నీలాచల క్షేత్రం. అది మన నీలమాధవ అంటున్నాం. నీలాద్రినాథం శిరసా నమామి. ఆ నీలాచలంతో తెలిసింది. ఈ నీలాచలంపై ఒక అద్భుతమైన వటవృక్షం కనిపించింది. ఆ వటవృక్ష మూలంలో ఒక తీర్థం ఉన్నది, రోహిణీ తీర్థం. బ్రహ్మదేవుడి విష్ణు ప్రేరణతో ఆ తీర్థంలో స్నానం చేసి ఆ వటవృక్షంలో ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ తాను తన బ్రహ్మలోకంలో ధ్యానిస్తున్నప్పుడు కనబడ్డ చతుర్భుజాల శక్తిచక్ర కదా మహస్తుడే ఎవరు గోచరించాడో వాడు ప్రత్యక్షమయ్యేది. నీలకాంతంతో మెరిసిపోతున్నాడు. బ్రహ్మను సంబోధిస్తూ నేను ఇక్కడ ఎప్పుడు ఉంటాను క్షేత్రంలో. నీలాంటి మహాత్ముడు తపస్సు చేస్తే నేను కనబడతాను, కానీ కనబడ్డానికి తపస్సు చేయాలి, కానీ నేను ఇక్కడ ఉంటాను. ఉన్నవాడినే తపస్సు చేయడం వల్ల కనబడతాను. ఇక్కడ లేని వాళ్ళకి కనిపించను. కానీ నీకు, దేవతలకి, ఋషులకి ఇక్కడ నా స్వరూప దర్శనం అవుతుంది. నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను క్షేత్రంలో. ప్రళయకాలంలో అన్ని నశించిన ఇది నశించదు. తత్కాలంగా మునిగినట్టు కనబడ్డ మళ్ళీ వెనుక వస్తుంది క్షేత్రం. ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. విశ్వనాథుడికి కాశీయాలలో, జగన్నాథుడికి పురి అలాగే. అది ప్రళయజిత్ క్షేత్రం అని పేరుది. ప్రళయకాలంలో కూడా నశించిన క్షేత్రాలు 3 ఉన్నాయి. ఒకటి కాశీ, ఇంకోటి పూరి, మూడోది ఇప్పుడు చెప్పండి. ఇది చెప్పిన కాంచి. ఈ 3 ప్రళయజిత్ క్షేత్రం అని అంటారు. ఇది ప్రత్యేకత. అంటే ఒక అమ్మ
ఒకటి శివుడు, ఇంకోటి విష్ణువు. వీళ్ళు ముగ్గురు మనకి చాలా ప్రధానం. మిగిలిన దేవతలందరూ ఈ రూపాలే. అది ఈ మూర్తిత్రయం ప్రధానం కనుక మరి ప్రస్తుతం కథ కురుక్షేత్రం కనుక దాని గురించి చెప్పుకుంటున్నాం మనం. ఎంత కాంచి అంటే మనం దానికి ఎంత అవుతుంది, మరి ఏం చేస్తాం, దేనికనే ప్రత్యేకం. సరే, మొత్తానికి స్వామివారు ఈ విధంగా చెప్పి ఇక్కడ నేను ఒక ప్రత్యేకమైన గుహలో, అది కూడా ఈ రోహిణీ తీర్థానికి వటవృక్షానికి నడుమ ఒక గుహాకారం ఉంది. ఈ గుహాకారంలో నేను ఇంద్రనీలమణి రూపముతో ఉంటాను. అంటే ఇంద్రనీలమణి వలె ఒక మనిషిలా రూపంతో ఉంటాడు స్వామి. ఈ రూపం యోగ్యులకు మాత్రమే దర్శనమిస్తుంది. ఇతరులు అంత తేలిగ్గా రాలేరు. ఇకపై భూమిపై క్షేత్రం ఉన్నప్పుడు కూడా అంత తేలిగ్గా రాలేదు ఆయన, ఇక్కడే ఉంటాడు. కానీ నీకు భవిష్యత్తు కూడా చెప్తున్నాను, కొంతకాలం తర్వాత ఈ క్షేత్రం బంగారు ఇసుకతో కప్పబడుతుంది. అప్పుడు చక్రవర్తి వస్తాడు. అతన్ని అనుగ్రహించడానికి నా ఇంద్రనీలమణి రూపంతో ఉన్న నీలమాధవ రూపాన్ని నేను ఉపసంహరింపజేసి అతడి కోసం నేను ప్రత్యేక రూపంతో వస్తాను. అక్కడ విగ్రహం మారిందే కానీ క్షేత్రం ఎప్పుడు నా స్వరూపమే అని స్వామివారు తెలియజేసి, ఎప్పుడు ఇది అంతర్ధానం అయ్యాడు. బ్రహ్మదేవుడు ఆ నీలమాధవుని దర్శనం చేసుకుని ఆరాధన చేసుకున్నాడు ఇక్కడ. ఆ తర్వాత మహర్షులు, సిద్ధపురుషులు, దేవతలు దాన్ని సేవిస్తూ ఉన్నారు ఇక్కడ. అలాగే పూర్వపుణ్య విశేషం చేత ఆ క్షేత్రం గురించి తెలుసుకుని సాధన చేసి, దేవతానుగ్రహం మాత్రం శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేయాలి. మరి తీర్థ స్నానం చేయాలి. తీర్థ స్నానం చేయని తీర్థదేవతను చూడాలి. తీర్థదేవతను చూడటానికి కావలసినటువంటి పవిత్రత తీర్థ స్నానం చేసిన వాడికి లభిస్తుంది. అందుకని స్నానం చేయాలి, స్వామిని దర్శించాలి, సాధన చేయాలి. అది కనుక ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా వెళ్ళడానికి సంకల్పించుకున్న దగ్గర నుంచి ఆ క్షేత్ర దేవతను ఉద్దేశించి మంత్రము, స్తోత్రము జపిస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే ఆ క్షేత్రానికి వెళ్ళిన ఫలం సులభంగా చక్కగా జరుగుతుంది. అది నిజమైన సన్నద్ధత అంటే రిజర్వేషన్ చేసుకోవడం కాదు, సాధన చేసుకోవడం. సాధన కోసమే క్షేత్రము. అలా సాధన చేసే వాళ్ళకి స్వామి ఆ నీలమాధవ స్వరూపం దర్శనమిస్తుంది. అలాగా క్షేత్రం చాలా కాలం అక్కడ భాషిల్లుతూ ఉన్నటువంటిది. అలా చాలా కాలం గడిచింది. ఎంతకాలం గడిచిందో తెలుసా? బ్రహ్మగారు 50 పళ్ళు పడ్డారు. 50 పళ్ళు అంటే 50 ఏళ్ళు చనిపోయి బ్రహ్మగారు. అంతవరకు ఆ క్షేత్రంలో ఉన్నవాడెవరు? నీలమాధవుడు. బ్రహ్మగారు 50 ఏళ్ళు అంటే బాగా గుర్తుపెట్టుకున్నారు కదా, కల్పాలంటే తెలుసుకోండి. 50 పళ్ళు పడ్డారు బ్రహ్మగారు. మీరు రోజు సంకల్పం చెప్పేటప్పుడు ఒక మాట చెప్తున్నారు, అద్య బ్రహ్మణ, ఆద్య బ్రహ్మణ కాదు, అద్య బ్రహ్మణ. నిజంగా పురోహితుల మధ్య నేను చెప్పారు, కానీ వాళ్ళు ఉంటే సంకల్పంలో ఎలా చదవాలో కూడా వాళ్ళకి తెలిసేది. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత వన్వంతరే కలియుగే కదా. అంటే అద్య బ్రహ్మణ, ఇవాల్టి బ్రహ్మ. అద్య అంటే ఇవాల్టి బ్రహ్మ అంటే మనం అనుకునే ఇప్పటి బ్రహ్మ. ఇంతవరకు బ్రహ్మ చెప్పారు కదా, ఇప్పటి బ్రహ్మ అద్య బ్రహ్మణ. ఇప్పటి బ్రహ్మ యొక్క ద్వితీయ పరార్థే, సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ అంటే 50 పడి ఆయన ఖచ్చితంగా 100 ఏళ్ళు. అది 100 ఏళ్ళు రాసుకుంటాయి కానీ గ్యారంటీ లేదు. అది 100 ఏళ్ళు. అది సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ అంటే ఎంత? 50 పళ్ళు పడ్డాడు. 50 పళ్ళు పడ్డాక వచ్చినటువంటి వాటిలో అప్పుడు కూడా కల్పాలు పారిపోతుంటాయి కదా. ఆ వచ్చిన వాటిలో మనకి శ్వేతవరాహ కల్పం ఉంది. ఈ శ్వేతవరాహ కల్పంలో మనం ఇప్పుడు 28వ మహాయుగంలో ఉన్నాం. లెక్క చూడండి కరెక్ట్గా 28వ మహాయుగంలో ఉన్నాం. కానీ ఇప్పుడు మనం చెప్పబోయే కథ మొదటి మన స్వయంభూ మన్వంతరం ఉన్నాడు కదా. శ్వేతవరాహ కల్పంలో వైవస్వత మన్వంతరం 7వ మన్వంతరం. ఇప్పుడు చెప్తున్న కథ ఈ 50వ పడిలో శ్వేతవరాహ కల్పంలో మొదటి మన్వంతరము, దాని పేరు స్వయంభూ మన్వంతరం. ఆ మొదటి మన్వంతరంలోని మొదటి కృతయుగంలో జరిగింది. అంటే ఇప్పుడున్న 28వ మహాయుగంలో కృతయుగం కాదు, వైవస్వత మన్వంతరం కాదు, స్వయంభూ మన్వంతరం. అప్పుడు వచ్చిన మొదటి మహాయుగంలో కృతత్రేత ద్వాపర కలియుగాల్లో మొదటి కృతయుగం నాటి కథమని ఎప్పటికీ. ఆ కాలంలో అవంతి సామ్రాజ్యంలో మానవ దేశం మొత్తాన్ని అవంతి రాజధానిగా ఉంటూ దాన్ని ఆధారం చేసుకుని అపారమైన భూమండలానికి మహాచక్రవర్తిగా భాషిస్తున్నటువంటి ఒక మహాత్ముడు ఇంద్రద్యుమ్న మహారాజు. చిన్నమన్నటి వాడు కాదు, అప్పటి వాడు. అది కృతయుగం నాటి కథ. అప్పటికి కృష్ణావతారం కూడా జరగలేదు. ఇప్పటి మొన్నటి కృష్ణావతారం, ద్వాపరయుగం నాటి కృష్ణావతారం భాగవతంలో చదువుతుంది, అది జరగలేదు. అది కూడా
అది వైవస్వరం అవుతారు, ఇది స్వాయభూమం అవుతారు. మొదటి కృషి ఇది ఎందుకు చెప్పారంటే ఆ సుభద్రా జగన్నాథ్ ఎవరో ధ్యానం కోసం జాగ్రత్త చెప్తున్నాను. అనేక సందేహాలకు సమాధానం చెప్పడం కోసం ఒక 10 పురాణాల సారం తగ్గుతుంది. మొట్టమొదటిగా ఆ మన్వంతరంలో కృతయుగంలో ఇంద్రజుమ్న మహారాజు అనేటటువంటి వాడు పాలన చేసినటువంటి ఆయన ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు. పూర్వం చక్రవర్తులు ఎలా ఉండేవారంటే రాజనీతి శాస్త్రాలను అనుసరించి, అర్థశాస్త్రాలను అనుసరించి దేశాన్ని ధర్మబద్ధంగా పాలన చేసేవారు. పరమ వైరాగ్య బుద్ధితో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎంత పాలన చేసినా కొంతకాలానికి ఆ బాధ్యత తర్వాత తరానికి అప్పగించి కూడా వానప్రస్థానం వెళ్ళిపోయేవారు. అటువంటి మహాత్ముడు, అంత త్యాగబుద్ధి కలిగిన రాజర్షులు. అలాంటి రాజర్షుల్లో ఒకడు ఇంద్రజిమ్నుడు. వాళ్ళకి రాజ్యపాలన వ్యవహార దక్షత ఎంత ఉంటుందో భగవద్భక్తి అంత ఉంటుంది. ఈ రెండు కూడా, ఎందుకంటే వ్యవహార దక్షత ఉండాలి, భగవద్భక్తి ఉండాలి. ఈ రెండు ఉన్నవాడే జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలడు. అది ఎప్పుడు ప్రపంచం దీనిలో సంపాదించడం, వాడిని మాయ చేయడం, వీటిని మాయ చేయడం, డబ్బు పోగేసుకోవడం, ఇది ఉంటుంటే ఎప్పుడు మాయమైపోతాం కదా. ఎంత వ్యవహారంలో ఉన్నా పరమాత్మ స్పృహతో జీవించేవాడే నిజమైన ఆధ్యాత్మికవేత్త అవుతాడు, నిజమైన మానవుడు అవుతాడు. అది వ్యవహారం ఉండాలి, పరమాత్మ స్పృహ ఉండాలి. ఆ రెండు సాధనలు కలిపి వెళ్ళాలి. అందుకని ఇప్పుడు అంతా వ్యవహారం చేసి వెళ్ళి రిటైర్ అయిన తర్వాత భాగవంతుడు ఏంటంటే అప్పుడు ఏం లాభం లేదు. రిటైర్ అయిన తర్వాత కాలక్షేమం ఒక్కటే, ఎక్కే గుమ్మం దిగే గుమ్మం హాస్పిటల్స్ అంతే. కనుకనే మనిషి బుద్ధి పనిచేయడం దగ్గర నుంచే పరమాత్మ సాధనలోకి వెళితే ఐక జీవితం గొప్పగా జరుగుతుంది. తెలుసుకోండి, వేదాంత జీవితం పక్కన పెడదాం. ఇక జీవితంలో మామూలుగా కొన్ని గంటలు కష్టపడితే కానీ జరగని పని ఈశ్వర భక్తితో చేస్తే కొన్ని నిమిషాల్లో అయ్యేటట్టు భగవంతుడు చేస్తాడని తెలుసుకోండి. మీ పిల్లలకి చెప్పండి. ఎందుకంటే నాకు ఇప్పటి నుంచి ఎందుకమ్మా అని వాళ్ళు అంటారు. మీరు అదే ధోరణిలో బ్రతికేటట్టు వాళ్ళు అదే. మొదటి నుంచి ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. లేకపోతే మహామహా చక్రవర్తులు భగవద్భక్తులు అయ్యారంటే రాజ్యపాలన కంటే పెద్ద పని ఉండదు. అది చేస్తూ వాళ్ళు భగవంతుడు మర్చిపోలేదు. అది తెలుసు. అందుకే ఇంద్రజుమ్నుడు మహారాజు మనం చెప్పుకుంటున్నాం. ఆ మహానుభావుడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఈ పాలించే శక్తి నారాయణుడు ఇచ్చాడు కనుక నేను ధర్మంగా పాలించి ఫలాన్ని నారాయణ అర్పణం చేస్తున్నానని పాలించేవాడు. అలా పాలన చేస్తూ వ్రతాచరణతో నియమంతో భగవంతుడిని ఆరాధిస్తున్న సమయంలో అనేక మంది మహాత్ములు, సిద్ధపురుషులు, మహర్షులు కూడా ఆయన వద్దకు వచ్చేవారు. ఒకరోజు ఆయన నారాయణ అర్చన చేస్తుంటే అనేక మంది మహాత్ములు వచ్చారు. వారితో పాటు ఆయన కూర్చుని నారాయణ ఆరాధన చేస్తుంటే ఆయనకు ఆ రోజు హృదయంలో ఒక వేదన పెరుగుతుంది. ఒక్కొక్కప్పుడు భక్తి బాగా పండితే ఈ వేదన వస్తుంది. ఇది భక్తికి భక్తులకు వస్తుంది, విగ్రహానికి ఏం రాదు. వాళ్ళకి వస్తుంది. ఏమనంటే నా స్వామిని ఎప్పుడు చూస్తాను, అర్థం కావడం మహాకృష్ణ. నగుమోము కనలేని నా జాలి తెలిసి నన్ను ప్రోవ రాదా. ఇది త్యాగ కీర్తన అందరం పాడుతూ ఉంటాం. కానీ త్యాగ అంటే జాలి బాధ ఏంటో తెలుసా? నగుమోము కనలేని జాలి. స్వామి మందహాసంతో ఉన్న నీ ముఖం నాకు ఎప్పుడు చూపిస్తావయ్యా, అది బాధ. ఆ బాధ మనకు ఉంటుందంటే భగవంతుని చూడాలని బాధ ఎంతమంది ఉంటుంది. అది ఉండాలంటే మహా కష్టం. అది ఉంటే కనబడతారు తప్పకుండా. అది ఎన్నడు చూతును ఎనుకుల తిరగా నిన్నెన్నడు చూతును పన్నగ శయన భక్త జనాలన పున్నమ చందరు పోలు మోము నేనెన్నడు చూతును అంట. అందుకే కదాచిత్ కాలింది కథలిపిన సంగీతకథలో కదాచిత్ ఎప్పుడయ్యా నాకు కాళిందీ తటంలో ఉన్న కృష్ణ పరమాత్మ సముద్ర తీరంలో వచ్చి ఉన్నాడు, వాడిని చూసి భాగ్యం నాకు ఎప్పుడు వస్తుందో కదా అన్నారు జగన్. నా భాగ్యం కాదయ్యా, నువ్వు దయ చూపించాలి. అందుకే జగన్నాథ స్వామి నయన పథగామి భవతునే, నా కళ్ళకు కనబడయ్యా అన్నారు. ఎందుకు నయన పథగామి అన్నారో ఇప్పుడు అర్థమవుతుంది. ఒక్క పదం వ్యర్థం లేదండి. జగన్నాథ్ అంటే ప్రత్యక్ష దైవం. గుర్తుపెట్టుకోండి, కంటి ముందు కనబడే నారాయణుడు జగన్నాథుడు ఒక్కడే ఈ భూమి కంటి ముందు ఉన్నాడు. కానీ యోగ్యులు మాత్రమే కంటి ముందు బ్రహ్మ ఉన్నాడని తెలుసుకుంటారు, మిగిలిన వాళ్ళు కాలం విగ్రహం ఉంది అనుకుంటారు. మొత్తానికి ఇప్పుడు ఇంద్రజిమ్నుడు ఆ విధంగా మహర్షులందరితో కూర్చొని నారాయణుని ఎప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తాను, ఎక్కడ చూస్తాను అన్నాడు. ఆ వేదంతో అన్నాడు. ఇప్పుడు మహర్షులందరూ కోరిక చాలా గొప్పది, కానీ మనం ఏం చెప్పగలం? ఆయన అనుగ్రహించాలి తప్ప భగవంతుని దర్శనం మనం టికెట్ కొంటే వచ్చేది కాదు, ఆయన ఇస్తే వచ్చేది దర్శనం. నేను భగవంతుని దర్శించాను అనకూడదు, ఆయన దర్శనం ఇచ్చాడు అన్నారు. యమే విషయృతి ఆయన ఎవరిని అనుగ్రహిస్తాడు, కనబడ్డాడు ఇక్కడ. అందుకు నాకు ఎప్పుడు దర్శనం ఇస్తాడు కదా అని బాధపడుతుంటే ఆ మహర్షుల్లో జడలు ధరించినటువంటి ఒక సన్యాసి వచ్చి నువ్వు భక్తులు అయ్యా, తప్పకుండా దర్శనమిస్తాడు. ఏ విష్ణురెన్స్
అభయం చేశాడు. భక్తి గొప్ప తప్పకుండా దర్శనమిస్తారు. అయితే ఆయన ప్రత్యక్షంగా కనబడాలి అంటే ఒక క్షేత్రం ఉంటే అక్కడ వెళ్ళి అది ఎక్కడుందంటే భూమిపై పవిత్రమైన ఉత్కళ దేశం ఉన్నది. అక్కడ ఉన్న పదమే స్కాందపురంలో ఉత్కళ దేశ ఓఠ్ర దేశ రెండు మాటలు చెప్పాడు. ఓఠ్ర దేశము ఉత్కళ దేశం అది అత్యంత పవిత్రమైనది. దక్షిణ సముద్ర తీరంలో అది భాషిస్తున్నది. ఆ సముద్ర తీరంలో ఒక రమ్యమైనటువంటి పర్వతం ఉంది. దాని పేరు నీలాచలం. ఆ నీలాచలం అనేటువంటి పర్వతం పై ఒక వటవృక్షం, అది పేరుకు వటవృక్షంలా కనబడుతుంది కానీ అది కల్పవృక్షం. ఆ కల్పవృక్షం యొక్క నీడకు చేరు అది ప్రళయ కాలాల్లో కూడా నశించదు అంటూ ఆ క్షేత్రం గురించి కథ చెప్పాడు. ఈ కథ జరిగి కల్పారంభంలో జరిగిన కథను ఆ మహిమ చెప్పడం కోసం చెప్తున్నాడు మనం విందాం. అదేంటంటే 7 కల్పాలు జీవించే ఆయువు మార్కండేయుడికి ఉంది. కల్పాల లెక్క మీకు చెప్పేశాను, అందుకే పనికి వస్తుందనే ఈ లెక్క చెప్పారండి. ఇవాళ 7 కల్పాల ఆయువు మార్కండేయుడికి శివుడు ఇచ్చాడు. నిజానికి పార్వత్యుడు బలి ఉంది కానీ తర్వాత ఎంత కష్టమో. ఎందుకంటే కల్పాంత కాలంలో అన్ని నశించిపోతూ ఉంటాయి, తాను నశించాడు. మళ్ళీ కల్పం వరకు ఉండాలి, ఆ కల్పంలో కూడా ఉండాలి. ఎందుకంటే తాను నశించకపోవడం బాధపడడం వల్ల తెలియదు కానీ తన ముందు అన్ని నశించిపోతుంటే చూడటం మరీ బాధ. ఆ బాధ తట్టుకోవాలి అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు అప్పుడే తట్టుకోలేదు, ఎవరు తట్టుకోలేదు. ఇది బ్రహ్మజ్ఞానం. అందుకే బ్రహ్మజ్ఞానం కూడా భగవంతుడు ఇచ్చాడు. ఎందుకంటే సృష్టి నశించిపోతున్నా వెలికి వస్తూ ఉన్నా నశించని వాడు పరమాత్మ అని ఆయన మీద ఎవరైతే దృష్టి పెడతాడో వాడి సృష్టిలో కనబడే వికారాన్ని చలించాడు. మాట గుర్తుపెట్టుకోండి. నశించని పరమాత్మ మీద దృష్టి పెడితే మార్పు చెందే ప్రపంచ వికారాలు మనసును కదిలించవు. ఆ దృఢత్వం మనకు వస్తుంది. ఈ దృఢత్వం రావాలంటే ఎప్పుడు రావాలి? ముసలితనాల్లో కాదు, ముందే తెచ్చుకుంటే ఎప్పుడు దృఢంగా ఉంటారు. ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం బుద్ధుల కోసం అనే క్రాంతిని దయచేసి ఎందుకంటే యుద్ధం చేయడానికి సిద్ధమైన యువకుడికి భగవద్గీత చెప్పిన దేశం మనం చేసుకుంటారా. అదే యుద్ధాలను అయిపోయి రిటైర్ అయిపోయారు కృష్ణ, కాస్త వేదాంతం చెప్పినాడు అర్జునుడు. ఎవరి కోసం వేదాంతం వచ్చేసింది కదా, కర్మరంగంలో ఉన్నవాడికి వేదాంతం. కానీ కర్మరంగం అయిపోయి ఒక ఆయన రిటైర్ అయిపోయిన సంధ్యావందనం చేస్తాను చేసి ఎవరినో తెలుస్తాడు. అంతవరకు సంధ్యావందనం చేయకపోవడం వల్ల వీళ్ళు చేసుకున్న ప్రాయశ్చిత్తాలకి చేయవలసిన ప్రాయశ్చిత్తాలకే ఎన్ని ఉంటాయో తెలుసుకుంటారు. అని గ్రహించవలసిన అవసరం. సరే, మొత్తానికి ప్రళయకాలంలో మార్కండేయ మహర్షి జీవిస్తున్నాడు. ప్రళయం చూస్తున్నాడు, గోరెత్తిపోతుంది. ఎంతైనా ఎక్స్పీరియన్స్ కష్టంగానే, చెప్పినంత తేలిక కాదు. అంత ఏకారణం అయిపోయింది, మహాసముద్రం అయిపోయింది. ఆ స్థితిలో మహానుభావుడు నాశనం లేదు కనుక సాక్షిభూతంగా నిలబడి చూస్తున్నాడు అంతరిక్షంలో. కానీ మొత్తం జలమయం అయిపోయింది. ఇప్పుడు ఒక విధమైన ఆశ్చర్యం, ఆనందం, ఆందోళన కలిగాయి. ఏంటి ఇదంతా? ఆ సమయంలో ఆ మహాసముద్రం యొక్క అలల మీద తేలాడుతూ ఒక మర్రి ఆకు మీద కుర్రవాడు కనబడ్డాడు, చిన్న బాలుడు. ఆశ్చర్యపోయాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయాన్ బాలం ముకుందం మనసా స్మరామి. ఈ ఒక్క కథ మనం చెప్తే ఇప్పుడు ప్రపంచ విజ్ఞాన శాస్త్రవేత్తలు భారతీయ విజ్ఞానానికి నమస్కారం చేస్తున్నారు. సృష్టి యొక్క స్థితిని, సృష్టి ఏర్పడక ముందున్న స్థితిని ఇంత అద్భుతంగా భావించిన హిందూ విజ్ఞానానికి నమస్కారం అంటూ అనేక మంది పాశ్చాత్యుల మధ్య కాస్మాలజీ, అంతరిక్ష విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి కాస్మిక్ ఎనర్జీ గురించి, కాస్మాలజీ గురించి రాస్తూ ఇప్పుడు మనం కాస్మోస్ మీద అనేక పరిశోధనలు చేస్తున్నాం. కానీ కాస్మోస్ మీద గొప్ప పరిశోధనలు చేసినటువంటి దేశం హిందూ దేశం. వేదములు పురాణములు అని వారు ప్రతిపాదించిన అంశములు ఆనందాన్ని కలిగించే, ఆశ్చర్యాన్ని కలిగించే. మనం కూడా గర్విద్దాం. అలాంటి హిందువులుగా పుట్టినందుకు ఒకసారి సంతోషిద్దాం. ఆ జ్ఞానం తెలియకుండా పడుకున్నందుకు అప్పుడప్పుడు బాధపడతాం. మొత్తానికి ఆ సమయంలో మర్నాడు మీద పిల్లాడు కనబడ్డాడు. ఆశ్చర్యపోయి, మరి పిల్లాడు కనబడ్డం ఏంటి, భగవంతుడు పిల్లవాడి రూపంలో కనబడ్డం ఏంటి అంటే, నేను ఇంత తిన్నాను, ఎంత ఆనందంగా నవ్వుతున్నాను, నువ్వెంత పెద్దవాడు ఎందుకయ్యి ఆందోళన పడుతున్నావు అన్నట్టుంది. మనం భయపడుతుంది, పిల్లలు నవ్వుతుంటే కనుక భయం ఏంటి సిగ్గు వస్తున్నాం. వాడేమో అంత ధైర్యంగా ఉన్నాడు, నాకేంటి భయం అనిపించదు. సరే, పిల్లవాడు చూసి నవ్వులో పెట్టా. ఆ నవ్వుకి సమ్మూర్తి అయిపోయాడు. స్వామి ఎవరు నాకు తెలుసుకోదు, ఎవరు కొంచెం నువ్వు చెప్తే వింటాను. ఇక అలసిపోయావా, బాధపడ్డావా, అంతా నశించిపోయిందని దుఃఖపడతాయ్యా, ఇది ఎలా అని చేతితో అన్నాడు. అనడం ఆనేసి ఆయన నోట్లో పెడిపెడతారు. ఇలాంటి వెళ్ళి ఆశ్చర్యం, ఏ ప్రపంచాన్ని నశించిపోయి అనుకున్నాడో అన్నీ అందులో ఉన్నాయి. ఓహో, అన్నీ కనబడుతున్నాయి. ఆఖరి అమ్మాయి అనుకున్నాడు. అనుకోవడం ఆలస్యం బయటకు వేసాడు. మళ్ళీ సముద్రం అయింది.
ఇప్పుడు ఏమంటారు? ప్రపంచం ఉందంటారా లేదా? ఇది ఒక ఫిలసాఫికల్ క్వశ్చన్ అండి. ప్రపంచం ఉందా లేదా? దీని ఒక్కటే లేదు. ఇంతవరకు మీరు ప్రపంచం వింటూ ఉన్నారు కదా, ఇంటికి వెళ్తారు, పడుకుంటారు, మీరు చూసిన ప్రపంచం ఏంటండి? ఏమేమి? నిద్రపోతుంది. మీకు లేదు లేక అంతే కదా. అన్నమయ్య చెప్తాడు, కను తెరిచినంతని కలుగుని జగము, కను మూసినంతని కడుశూన్యము, కను రెప్ప మరుగుని కలిమియును లేమియును, తన మనోభావముల తగిలితోచి. ఆయన అనువాదంలో హరివాసుడు ఇది చెప్పాడు మహానుభావుడు. మీరు ఒప్పుకుంటే అర్థం చేసుకోండి. ఆలోచన శక్తి ఉండాలి, ఆలోచన శక్తి, థింకింగ్ పవర్ తెలుసుకోండి. ఇతర మతాలు అర్థం చేసుకోవడానికి విశ్వాసము చాలు, కానీ హిందూ మతం అర్థం చేసుకోవాలి, విజ్ఞానం కావాలి తెలుసుకోవాలి. ఇక్కడ విజ్ఞానాన్ని విశ్వసించే మతం పేరు హిందూ మతం, విశ్వాసాన్ని విజ్ఞానం అంటునేది ఇతర మతం. నేను వ్యక్తి విమర్శించట్లేదంటే నా మతం గొప్పదని చెప్తున్నాను. మొత్తాలు ఇప్పుడు ఏంటో ఉన్నది, ఉన్నట్ట లేనట్ట ప్రపంచం ఉన్నారా? ఎప్పుడు చెప్తున్నావా? మళ్ళీ ప్రపంచంలోకి వచ్చేది నిజంగా చెప్తున్నారా? అయితే ఒక్కటి, ప్రపంచం ఉందా లేదా ఆలోచన, నువ్వున్నావు తెలిసింది కదా. అదే అన్నాడు ఇక, కానీ లోపలికి చూస్తే ఉంది, బయటకు చూస్తే లేదు. కానీ ప్రపంచం ఒకటి అర్థమైంది, ఉందో లేదో చెప్పలేదు. ప్రపంచం ఉందా లేదా అని పక్కన పెట్టు, కానీ ప్రపంచం ఉందనిపించడానికి లేదనిపించడానికి కూడా ఆధారమైన నువ్వున్నావయ్యా, అది సత్యం. కనుక బ్రహ్మ సత్యం. చాలా సంతోషం, ఇది గొప్ప వేదాంతం. నువ్వున్నావు, నువ్వు ఎందుకు ప్రకాశింపబడుతుంది ప్రపంచం. కనుక నేను ప్రకాశిస్తున్న ప్రపంచాన్ని చూసి మురిసిపోను, ఎవరి యందు ప్రకాశిస్తుందో వాడికి నమస్కారం చేస్తున్నాను. ఎవరి యందు, ఎవరి వల్ల, ఎవరి చేత ఈ ప్రపంచం ఉందో వాడికి నమస్కారం. అంటే నీకు ప్రపంచం అవసరం. ప్రపంచం ఎవడి వల్ల ఉందో, ఎవడి చేత ఉందో, ఎవడి యందు ఉందో వాడికి నమస్కారం. ఎవ్వరికి జనించు జగమెవ్వని లోపల ఉంటు వీరమై, ఎవ్వని యందు విందు పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం వెవ్వడ, నాది మధ్యనుడెవ్వడు, సర్వముతారయైన వాడెవ్వడు, వారి ఆత్మకు ఈశ్వరుడిని జరగదు. ఇప్పుడు ఈ పద్యం అర్థం కాదు, అంత లోతుందో చూసారు ఆ పద్యంలో, అంత డెప్త్ ఉందో. అక్కడ నరేంద్రుడు చేసిన స్తోత్రానికి కనిపిస్తున్న ప్రపంచం గురించి వదిలేశాడు. ప్రపంచం ఎవరి వల్ల కనిపిస్తుందో వాడు పడుతుంది అన్నాడు మార్కండేయుడు. చాలా సంతోషం. అవును, ఈ ఆకు చూసేదే, చెట్టు లేదు ఆకుంటుందా అని ఎవరు పిల్లవాడు. చెట్టు లేదు ఆకుంటుందిగా, కానీ ఆకు నీకు కనబడింది, చెట్టు ఎక్కడికి చూస్తావా? నువ్వు చూపిస్తేనే ఏదైనా చూస్తావు, అవి ఏది లేదని. అయితే ఈ ఆకు ఎక్కడొచ్చిందని చూపిస్తున్నాను. ఈ మూలమైన చెట్టు అక్కడ వెళ్ళాను, పట్టుకుని వెళ్ళాడు, ఎక్కడో ఉంది దాని మూలం. ఆ మూలం దగ్గర పర్వతం, అక్కడ బయలుదేరిన మర్రి చెట్టు ఆట. ఆ పర్వతం నేనే పర్వతం, అక్కడ ఉన్న మర్రి చెట్టు ఆటే. దాని మీద స్వామి దర్శనించి మూలాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ కనుక ప్రళయ కాలంలో ఆయన సేద తీరిన చోటు ఎక్కడ? నీలాచలంలో. అదొక్కటే శాశ్వతం ఉంది అని చెప్పాడు ఇద్దరు చిమ్మితో ఆ సన్యాసి. కనుక ప్రళయ కాలంలో కూడా నశించని క్షేత్రం ఇది. అక్కడ నారాయణ నీలమాధవుడు అని పేరుతూ ఉంటాడు. అక్కడ ఎవరైతే భక్తులు వెళ్ళి సాధన చేస్తారో వాళ్ళు ప్రత్యక్షంగా కనబడతారని శాస్త్రం చెప్తోంది. కనుక నువ్వు అక్కడికి వెళ్ళు అని మొత్తం చిరునామాతో సహా చెప్పాడు. వెంటనే ఇద్దరు చిరుడు చాలా సంతోషం. అనే లోపల ఈ చెప్పిన వాడు అర్థంటారు, అంటే వచ్చినవాడు ఎవరు? భగవంతుడే. అంటే నువ్వు తప్పించిపోతే భగవంతుడే నీకు ఏదో రూపంలో దారి చూపిస్తాడు అంటారు. ఏం కావాలి ఇక్కడ? ఎప్పుడైతే మాట చెప్పాడో వెంటనే ఇంద్రజిమ్నుడు తప్పకుండా క్షేత్రానికి వెళ్ళాలి అని నిర్ణయం చేసుకుని ఎలా వెళ్ళాలో ఈ ఆలోచన చేస్తూ పురోహితుడిని అడిగాడు. ఆ రోజుల్లో రాజ్యాంగంలో పురోహితుడు ఒక వ్యవస్థ, పురోహిత వ్యవస్థ దేశ క్షేమం కోసం ఏర్పడుతుంది. నేను మన ఇంట్లో కథాకార్యాలకు వచ్చినట్టు కాదు, రాజకార్యములు, దేశ రక్షణ కార్యక్రమాలకు కావాల్సిన మంత్ర విజ్ఞానం, తపశ్శక్తి కలిగినటువంటి వ్యవస్థ పురోహిత వ్యవస్థ. అద్భుతమైన వ్యవస్థ అంట. తెలిస్తే ఆ వ్యవస్థను ఎంత గౌరవించాలో పురోహిత వ్యవస్థ, అత్యుత్తమమైనటువంటి పురోహిత వ్యవస్థ. తపశక్తి సంపన్నులు, వేదాంతాలు ఎత్తారు అటువంటి వారు. ఆ పురోహితుడితో అడిగేటప్పుడు పురోహితుడు అన్నాడు, ఆ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి ఏమిటో మొత్తం నేను కనుక్కుంటాను. అయితే నా తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నా వృత్తిలోనే ఉన్నాడు, ఆయన మహానుభావుడు, సర్వశాస్త్రవేత్త. ఆయన పంపిద్దాం, నువ్వు కొంత పరివార బలగాన్ని ఇచ్చి పంపించు. ఆయన తోమ వెతుక్కుంటూ వెళ్తాడు. ఆయన వెళ్ళి మనం కబురు తెచ్చాక మనం వెళదాం. అక్కడ మనం మొత్తం అన్ని పరిశీలిద్దాం. ముందు మనకు అనువైన చోటుగా చేస్తాడు. అక్కడికి వెళ్ళి ఆయన పైన అంటారు కదండి, ఆ విధంగా ఆయన పంపించాడు. విద్యాపతి, ఆయన పేరు విద్యాపతి, ఆ పురోహితుడు తమ్ముడి పేరు. విద్యాపతి బయలుదేరి వెళ్ళాడు అనేక బలగాలతో.
వెళ్ళి చోటుకి వెళ్తూ ఉన్నాడు. వెళుతున్నప్పుడు ఆయన శాస్త్రం తెలిసి కనుక అంత తేలిగ్గా భగవంతుడు కనబట్టు అనే విషయం తెలిసి కనుక అడుగడుగున దీక్షితులు వెళ్తున్నాడు. అంటే భగవన్ మంత్రజపం చేసుకుంటూ ఆయా తీర్థముల సమీపంలో దర్భలని ప్రాచీనాగ్రేషు తూర్పు కొనలుగా దర్భల్ని పరిచి దానిపై కూర్చొని ధ్యానం చేస్తూ జపం చేస్తూ ఆహార నియమం పాటిస్తూ ఉపవాస దీక్షలు చేస్తూ క్రమక్రమంగా వెళ్తూ నీలాచల పర్వత ప్రాంతం వద్దకు వచ్చేటప్పటికల్లా ఇంకా త్వరలో స్వామి ఎక్కడున్నాడో వెతుక్కోవాలి చూడాలి అనుకుంటే అక్కడ కూడా జపం చేస్తూ ఉంటే స్వామి అనుగ్రహమా అన్నట్టుగా మంగళవాద్యం భగవత్ నామం వినబడుతున్నాయి. దాన్ని అనుసరించి ఆయన వెళ్ళేటప్పటికల్లా అక్కడ రోహిణీ తీర్థం వటవృక్షం, దాని నడుమ ఒక గుహ, దాని గుహపై పూల తీగలు మొదలు అల్లుకుపోయి మొదలులా కనబడుతుంది. అందులోంచి ఒక ఆయన బయటకు వస్తున్నాడు. ఇంకా దూరంలోనే ఉన్నాడు, దూరం నుంచి చూస్తున్నాడు, ఇది బయటకు వస్తున్నాడు. వచ్చిన వాడు దగ్గరికి రాగా ఒకసారి నమస్కారం చేశాడు. మహా తేజస్సుతో ఉన్నావు, నువ్వెవరు అయ్యానన్నారు. ఆయన చెప్పాడు, నా పేరు విశ్వావసు అంటారు. నేను ఇక్కడ పరిసరాల్లో ఉండే ఒక బోయవాడిని, ఆకలి కొన్ని. నేను ఇక్కడ ఉన్న నీలమాధవుని పూజించుకుని వస్తున్నాను. ఈ నీలమాధవుడు ఋషులు దేవతలు మొదలైన వారు నిరంతరం వచ్చి సేవించుకుంటూ ఉంటారు. వాళ్ళకి స్వామి ఇంద్రనీల విగ్రహంగా ఉన్నప్పటికీ వాళ్ళ కోసం ప్రత్యక్షంగా కూడా దొరికిస్తాడు. వాళ్ళ పూజలు చేసి వెళ్ళలేక మేము పూజ చేస్తాం. నాకు ఈ భాగ్యం ఎప్పటి నుంచో ఉంది. నా పూర్వజన్మ పుణ్య విశేషం చేత నేను పూజ పెడతాను. ఇప్పటికీ మన పుణ్యక్షేత్రాల్లో దేవతలు సేవించే సమయాలు, ఋషులు సేవించే సమయాలు, సామాన్య జనులు సేవించే సమయాలు ఉంటాయి. వాళ్ళ సమయాలు వాళ్ళకు ఉంటాయి. అలాగా వాళ్ళు వచ్చి ప్రత్యక్ష పూజలు చేస్తారు. నేను వెళ్ళి ఇలా వస్తున్నాను అని అనగానే నీ శరీరం ఎంత తేజస్సుతో ప్రకాశించుకుంటుంది, అద్భుతంగా గోచరిస్తోంది. నువ్వు కేవలం మామూలు పోయేవాడు అంటే నమ్మలేను. నేను మామూలు పోయేవాడుగా ఉండట్లేదయ్యా, విష్ణు భక్తులుగా ఉన్నాను. నేను లోపలికి వెళ్ళి ఆ తీర్థ ప్రసాదాలు పుచ్చుకుంటాను కదా, అది దేవతలు వేసిన పువ్వులు, దేవతలు నివేదించిన పళ్ళు, అవి పుచ్చుకుంటున్నారు కనుక నాకు నివేదించ వచ్చింది. పైగా భగవంతుడికి నివేదించగా వచ్చింది కనుక దాని పేరు ప్రసాదం. భగవత్ ప్రసాదం నిర్లక్ష్యం చేయకుండా ఎవరు గ్రహిస్తారో వాళ్ళు తేజస్సు వస్తుంది. అందులో జగన్నాథ ప్రసాదానికి అత్యంత ప్రాధాన్యం కనుక అది నేను స్వీకరిస్తున్నాను కనుక నాకు తేజస్సు వస్తుంది. నువ్వు అలసిపోయినట్టున్నావు, నీకు ఏదైనా ఆహారం కావాలా, నేను ఏర్పాటు చేస్తానంటే నాకు ఆహారం కావాలి, దర్శనం కావాలన్నాడు. ప్రయత్నిద్దాం, నీ తపస్సు ఏమిటో ఆయన నీకు ఎలా పిలుస్తాడో పదా అని లోపలికి తీసుకెళ్ళగానే ఇంద్రనీలమని కాంతులతో మెరిసిపోతున్న నారాయణ అందమైన విగ్రహం ఒళ్ళు పొలకించిపోయింది. మందహాస మదంతో భుజాలతో చక్రచక్ర గదాత్మకులు ధరించి వనమాల దాల్చినటువంటి స్వామి లక్ష్మీ సమేతుడై ఉన్నాడు. ఆయన చూసి ఆనందపరుచుడే నమస్కారం చేస్తే ఆ ఒక్క మూర్తి ఈయన అనుగ్రహించి 4 మూర్తులుగా, ఒక్క మూర్తి 4 మూర్తులుగా దర్శనమిచ్చాడు. అంటే ఆయన చూసింది విగ్రహం, ఇప్పుడు ఆయన దర్శనం అవుతుంది. పరమాత్మ తాను చూపించదలుచుకున్న రూపంలో చూపించాడు. ఆ రూపం ఎలా ఉన్నది అంటే మునిపే చెప్పినట్టుగా శంఖచక్ర గదాపకము ధరించి ఉన్నాడు. ఆయనకి సరిగ్గా కుడివైపు అమ్మ మహాలక్ష్మి ప్రకాశిస్తుంది. ఆమె కుడివైపు పైన పడగలు 1000 పడగలు ఉంటూ ఉంటే దాని క్రింద నాగలి ధరించి తెల్లని కాంతులతో మెరిసిపోతూ సంఘర్షణుడు అనంతుడు దర్శనమిచ్చే మహాబలస్వరూపుడు, లోకానికి భద్రత ఇచ్చేవాడు కదా బలభద్రుడు. ఈ తల్లి లోకానికి సుభద్రమిస్తోంది కనుక వాడు సుభద్ర మహాలక్ష్మి. సరిగ్గా నారాయణ ఎడమ వైపు సుదర్శన చక్రం ప్రకాశిస్తూ గోచరిస్తున్నది. ఈ 4 ఆ ఇంద్రనీలమ విగ్రహంలోంచే గోచరించాయి. ఆనందపరుచుడి నమస్కారం చేసి తాను మైమరిచిపోయాడు. తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళాడు. నారాయణ మళ్ళీ ఆ రూపాన్ని ఉపసంహరించుకుని మళ్ళీ ఎదురుగా నీలమాధ విగ్రహం కొంతసేపటి ఆ సమాధి స్థితి నుంచి వెలికి వచ్చి విశ్వాస సాయంతో బయటకు వచ్చే విద్యాపతి. అప్పుడు విశ్వాసం అంటాడు, వారు దుష్కృతిగా గొప్ప దర్శనం జరిగింది. ఇదిగో స్వామివారి ఇచ్చినటువంటి మాల్యం అంటే ఆయన మీద వేసినటువంటి పూలు, పువ్వులు, పళ్ళు తీసుకో, ఇవి నీకు సేద తీర్చుతాను. కానీ స్వామి నుంచి వచ్చిందని ఆనందంగా కళ్ళ కత్తుకుని ఆ మాలను మెడలో వేసుకుని ఆనందపరచు వెళ్ళిపోయాడు. ఆ ప్రసాదాన్ని కళ్ళ కత్తుకుని పుచ్చుకుని కన్ను వెళ్ళిపోయాడు. ఆ శరీరంలో ఏదో కొత్త శక్తి ప్రవేశించినట్లు. అప్పుడు అడిగాడు విశ్వాసం, నువ్వెవరు ఎక్కడి నుంచి వస్తున్నావంటే నేను ఇంద్రజిమ్న మహారాజు యొక్క పురోహితుడి సోదరుడు, మంత్రవేత్తని, తత్వవేత్తని. నేను ఈ విధంగా రావడం జరిగింది, ఆయన కలుపుకోమన్నారంటే ఒక్కసారి దుఃఖం కలిగింది. ఎవరికి? విశ్వావసానపడి పోయేవాడు. ఏడుపు వచ్చేసింది. దురదృష్టం దాపురించింది అనమాట.
అంటే ఏంటి వివరాల్లో ఇంద్రజీవుడు వస్తున్నా అంటే దురదృష్టం వచ్చిందంతా ఏంటి అంటే నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ ఒక వ్యవహారం ఉంది. భవిష్యత్ ద్రష్టలైన కొంతమంది పెద్దవాళ్ళు అడవుల్లో అంటూ ఉంటే నేను విన్నాను ఏంటంటే కొంతకాలానికి ఇంద్రజీవుడు అనే ఒక రాజు వస్తాడు. ఆయన వచ్చే సమయానికి నీలమాధవ క్షేత్రం ఉండదు, ఇసుకతో కప్పబడిపోతుంది అని విన్నాను. ఆ ఇంద్రజీవుడు ఎప్పుడు వస్తాడని భయం మాకు ఎదురు కప్పబడిపోతుంది. మళ్ళీ నీలమాధవుని చూడలేము ఆ తర్వాత అనుకుంటూ ఉన్నాం. నువ్వు ఇంద్రజీవుడు తరపున వచ్చావంటే నాకు భయపడుతుంది. ఆయన వస్తున్నాడంటే ఇంకా మనం నీలమాధవుని చూడలేము. నువ్వేం చూసావు అదే మరి చూడలేవు. అయితే ఇంద్రజీవుడు స్వామి నీలమాధవుడిగా కనబడకపోయినా మరొక రూపంతో కనబడతానన్న మాట ఇచ్చాడు కనుక కొంచెం తృప్తుంది, కానీ ఉన్న రూపం పోతుంది కదా, అది దుఃఖం కలుగుతుంది అని మాట్లాడుకొని ఆతిథ్యం ఇచ్చి నువ్వు వెళ్ళు అని పంపించి వేస్తే అప్పుడు విద్యార్థి బయలుదేరాడు. మళ్ళీ రాజుగారికి చెప్పాలి కదా, తగిన చోట్లు చూశాడు. రాజు వస్తే ఉండడానికి ఎక్కడ సదుపాయం, ఎక్కడ బాగుంటుంది, ఇలాంటి చదువు స్థానాలు కొన్ని చేయించి బయలుదేరాడు. ఆయన వెనక్కి బయలుదేరడం లేదు, ఒక్కసారిగా పెద్ద జంఝామరుద్దు ఇచ్చి పెద్ద గాలి ఇచ్చి ఆ ప్రపంచానికి బంగారు రంగు ఇసుక ఎగిరి వచ్చి ఆ ఇసుకంతా కప్పేసింది. మొత్తం ఆ నీలమాధవుడి గుహలు మొత్తం కప్పేసింది. తీర్థం కూడా కప్పబడిపోయింది. అలా అయిపోయింది మొత్తం కూడా. దేవతలు ఏడు చేసి బ్రహ్మదేవుడు నేను రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటే ఆ స్వామిని ఇన్నాళ్ళు ఏంటి నీకు 50 అవసరాలు పుట్టే వరకు వాళ్ళ దేవతలు అందరూ పుట్టు పోతూ వచ్చారు. మేము అందరూ దర్శనం చేసేవాడు. ఇప్పుడు మూసుకుపోయిందయ్యా అని ఏడిస్తే బ్రహ్మచర్యుడు అన్నాడు. ఈ మాట మొదలే చెప్పాడు నారాయణ. నా 50 వచ్చిన తర్వాత ఎంత జరుగుతుంది ఇప్పుడు జరిగిందనమాట. కొద్ది కాలంలో మళ్ళీ స్వామి మరొక రూపంలో వస్తాడు. అంతవరకు వేచి ఉంటాడు. ఏం దేవత అన్నది వచ్చాడు. అయితే విద్యార్థి విశ్వాసం ఒక మాట చెప్పాడు. ఇంద్రజీవుడి దగ్గరికి వెళ్ళి కానీ ఇది ఇకపై కనబడదు, ఇసుక కప్పేస్తుంది ఇలాంటి మాట చెప్పకండి చెప్పాడు. విద్యాపతి ఉన్నప్పుడు మాత్రం ఇసుక కప్పలేదు, దాన్ని వచ్చేసే కప్పేది, కానీ భవిష్యత్తులో కప్పుతుందన్న విషయం కూడా చెప్పలేదు విద్యాపతి. చిన్నగా వెళ్ళాడు ఎక్కడికి, ఇంద్రజీవుడు చోటు వెళ్ళినట్టు ఇంద్రజీవుడు ఏమైనా చోటు కనబడిందా, అక్కడ మన నివాసయోగ్యమైన స్థలం చూసావా అంటే చాలా అద్భుతమైన చోట్లు ఉన్నాయి, అక్కడ స్వామి దర్శనంతో ఆనందపడుతున్న అయిపోయాను అనగానే ఆయన ఈ కాలేజ్ అందరూ పెట్టాడు. విష్ణువుడు చూసే నీ పాదాల నమస్కారం. అయితే ఆ చేతులు ఏమిటన్నాడు, ఇవి ఎప్పటికీ వాడిపోని ముగ్గులు, ఇవి ఎప్పుడు పరిమళ భరితమైనటువంటి ప్రసాదాలు, ఇవి స్వామి దేవతలు ఇచ్చేవి ప్రసాదంగా తీసుకొచ్చారు. ఇది తీసుకొని ఆ దండ రాజుగారి మెళ్ళ వేయగానే రాజు ఆ దండను ఒక్కసారి గట్టిగా పట్టుకుని ఒడ్డు స్వామిని తాకినటువంటి కుసుమమాల తాకింది కదా, ఆనందపరుషుడు అయిపోయాడు. అదేవిధంగా ఆ ప్రసాదాన్ని పుచ్చుకుని అన్ని నేను భావించాడు. అవును నువ్వు ఇంద్రనీలమాధవుని చూశాడు కదా, ఆయన ఎలా ఉన్నాడు వర్ణించేవాడు. ఎందుకంటే నీకు వర్ణన నాకు ధ్యానం, ఇది నువ్వు దర్శించావు, నేను ధ్యానించాను, నువ్వు దర్శనం పొందలేదుగా వర్ణించాడు. అప్పుడు ఆయన అన్నాడు, చూడటానికి విగ్రహంలా కనబడ్డా ఎంత అందంగా ఉన్నాడు తెలుసు ఆయన. అచ్చమల వెంకటపతి వదిలి మందహాసమదనం చేస్తూ ఆ 2 కళ్ళలో సమదృష్టిని ప్రసరింపజేస్తూ రమ్యమైన కిరీటంతో ప్రకాశిస్తూ 4 చేతులతో శంఖచక్ర గదాత్మకములు ధరించిన వాడి వక్షస్థలమునందు కౌస్తుభరత్నం శ్రీవత్స లాంఛనము మహాలక్ష్మి ప్రకాశిస్తూ ఉండగా వనమాలతో శోభిల్లుతూ పీతాంబరధారైనటువంటి నారాయణ దర్శనం నాకైంది. వనమాలి గదీశాంతి శంఖీ చక్రీచరంతటి శ్రీమన్నారాయణ విష్ణువు వాసుదేవో వెంకటు సశంఖ చక్రం సకలీకకుండలం సపీత వస్త్రం సరసీరు హేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణు శిరసాదన ధ్వజం. ఆ నీలమాధవ వర్ణన చేశాడు ఆయన. దానితో ఆయన ఆనందపరులు చెప్పాడు. నేను ఇప్పుడు చూస్తాను తహతక తెలిసిపోయింది. వెంటనే ఏర్పాట్లు చేయగా బయలుదేరగా ఉన్నాడు. ఇలా బయలుదేరుతూ ఉండగా ఒక ఆయన గగన మార్గం ఎదురు ఈయనవరాలు చూస్తున్నాడు. దిగిన కాంతి కొంచెం నవ్వుతూ పలకరించింది. మహతి అనే వేణన్నిటితో గోచరించిన వాడు నారద మహర్షి. నేను నీతో పాటు బయలుదేరుతా, నేను త్రోవరాన్ని చూపిస్తూ వెళ్తాను ఆయన అన్నాడు. ఇక్కడ బ్రహ్మదేవుడు పంపాడు ఆయన, వెళ్ళాను స్తోమ చూపించు. నువ్వు భక్తుడు అయితే భగవంతుడు తన తరపున ఎవరినో పంపిస్తాడు స్తోమ చూపించడానికి. నువ్వు భక్తుడు చాలు. మొత్తం వచ్చాడు మహానుభావుడు నారద ఆయన వచ్చిరా అని చెప్తే నారదుడు ఇంద్రజిమ్నుడు మిగిలినటువంటి పెద్దలు అందరూ కలిసి బయలుదేరారు. మొత్తం పద్ధతిగా ఆ బయలుదేరుడు సరిగ్గా అవంతి సామ్రాజ్యం నుంచి బయలుదేరి కొన్నాళ్ళ రకాలతో ఉత్కళ ప్రాంతానికి చేరారు. అక్కడ అరణ్యం దాటగానే ఉత్కళ సీమ మొదలవుతుంది. అప్పటి పెద్దల ప్రకారం ఉత్కళ సీమ దగ్గర చర్చికా దేవుడికి లేకున్నది. చర్చిక ఇంచుమించు మనం అనుకునే మంగళ చెడ్డి యొక్క రూపాన్ని. ఆ చర్చికాదేవి కపాలమాలను ధరించి ఉగ్రంగా కనబడుతుంది.
వెంటనే నాలుగు చెప్పిన రథం దిగ తల్లిందంట. ఆ తల్లి అనుగ్రహం చెంది నీకు ఉత్తర దేశంలో ఉత్తరనాథుడైన జగన్నాథ అనుగ్రహం లభించింది అనగానే దిగి ఆ తల్లికి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరుతూ వాళ్ళు క్రమంగా ఒక క్షేత్రాన్ని చేరుకున్నారు. దాని పేరు ఆంబరవనం. ఆ ఆంబరవనంలో కోటిలింగేశ్వరుడని శివుడు కాదు అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే జగన్నాథ క్షేత్రానికి చుట్టూ 8 దిక్కుల్లో 8 దేవీ శక్తులు 8 శివలింగాలు ఉన్నాయి. మొత్తం క్షేత్రానికి 8 దిక్కుల నుంచి రక్షణ కల్పించే శివశక్తులు విశేషం. పైగా కృష్ణ అంటాడు నా మరో రూపమే శివుడు అక్కడ ఉంటాడు అన్నాడు. అందుకే శివకేశ్వరుడు మధ్య భేదమేమీ లేదండి. అందుకే అక్కడ శివుడు ప్రధానంగా గోచరిస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనం వెళ్ళినా స్వామి దగ్గరికి శివలింగాన్ని చూడవచ్చు. వాటన్నిటి గురించి కూడా చెప్పింది. ఆ కోటిలింగేశ్వరుడి దగ్గర కూర్చొని ఇంద్రజిమ్ముడు మహారాజు తనతో పాటు వచ్చినటువంటి విద్యావతి మొదలైన శాస్త్రవేత్తలతో కలిసి స్వామి అభిషేకం చేసి అర్చన చేస్తే కోటిలింగేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ భక్తికి చాలా సంతోషం. ఇప్పటి భక్తి కాదు, ఇది ఎప్పటి నుంచో భక్తి ధర్మం రెండున్నా నీ దగ్గర. ఎందుకంటే జీవించే విధానం ధర్మంతో ఉండాలి, హృదయం భక్తితో ఉండాలి. ఆ రెండు నీ దగ్గర ఉన్నాయి. కాబట్టి నీకు తప్పకుండా విష్ణు అనుగ్రహం ఉంది. నీకు స్వామి తప్పకుండా దయ చూపిస్తాడు. అయితే నేను కోరుకుంటున్నది ఏంటంటే ఇక్కడి నుంచి కొంత దూరం పెడితే అక్కడ నా మరొక స్వరూపం ఉంది, ఆయన ఆరాధించు, ఆయన చెప్తాడు నీకేం చేయాలో అని. చెప్పిన ప్రకారం బయలుదేరాడు. కొంత దూరం వచ్చేటప్పటికల్లా ఒక విడిది ఏర్పాటు చేసుకున్నాడు వాడు ఉత్తర దేశాన్ని. అప్పటి ఉత్కళ రాజు చక్రవర్తి అయినటువంటి ఇంద్రజిమ్ముడు వచ్చాడని చెప్పని దర్శనానికి వచ్చాడు. మరి వారు బట్టి ఉత్కళ రాజును ఆదర్శంగా ఆయన ఆహ్వానించాడు. ఉత్కళ రాజు అన్నాడు ఆయన నువ్వు చక్రవర్తి, సామాన్యుడు కావు. సాధారణంగా నా విష్ణు పృథ్వీపతి అంటారు, విష్ణుంశ లేనిదే రాజు కాదు. అయితే మేము అందరూ అవసరం ఉన్న వాళ్ళం, నువ్వు విష్ణు స్వరూపుడివే సాక్షాత్తుగా. అటువంటి సద్గుణాలు నీ దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్న సద్గుణాలు కొద్దిగా ఉంటే వాడిని గొప్పవాడు అంటారు. అలాంటి నీ దగ్గర అన్ని సద్గుణాలు ఉన్నవాడివి, మహానుభావుడివి అని కీర్తించారు. ఎందుకంటే అది సత్యయుగం, కృతయుగం. అలాంటి యుగంలో అలాంటి మహాత్ములు ఉండేవారు. అందులో మహానుభావుడు నమస్కారం చేసి నిన్ను చూడటం వల్ల నేను ధన్యుడయ్యానంట ఒక మాట అన్నట్ట. నాకంటే నువ్వు ధన్యుడు అయ్యా. జగన్నాథ స్వామి ఏ రాజ్యంలో ఉన్నాడో ఆ రాజ్యానికి రాజుగా ఉన్నావు కనుక నాకంటే నువ్వు ధన్యుడు అన్నాడు. అని ఉత్కళవాసులు ధన్యులు అని మనం భావించారు ఇక్కడ. అని అభినందించాక నేను మీతో పాటు సహకరిస్తాను, మా రాజ్యంలోకి వచ్చారు కనుక నాకు కొన్ని చోట్లు తెలుసు, నేను చూపిస్తాను. కానీ మీరు ఏ నిమిత్తం బయలుదేరారో మాకు చెప్పండి అంటే నీలమాధవుడు అనే జగన్నాథుడు నాటాన్ని చూడాలని అనుకున్నాం అంటే ఆ క్షేత్రం ఉందని మాకు తెలుసు, కానీ అక్కడ తేలిగ్గా ఎవరు దర్శించలేరని తెలుసు. ఇటీవల కాలంలో అది ఇసుకతో కప్పబడిపోయింది. ఇతను చెప్పాడు విద్యార్థులు ఇసుకతో కప్పబడిపోయింది. అది కప్పబడిన దగ్గర నుంచి నా రాజ్యంలో దుర్భిక్షం మొదలైంది, ఉత్పాదాలు మొదలయ్యాయి. మళ్ళీ స్వామి ఎప్పుడు కనబడతాడా అని వేదంతో మేము ఉన్నాము అన్నాడు. వెంటనే ఇంద్రజిమ్ముడు హతాశుడు. ఏ స్వామిని చూడాలని నేను ఇంత శ్రమపడి బయలుదేరాను, ఆ స్వామి ఆ క్షేత్రం అంతా కప్పబడిపోయాయి కదా అని బాధపడుతూ ఉంటే నారదుడు ఓదార్చి కప్పబడిపోయిన భక్తుడికి భగవంతుడు తప్పకుండా దర్శనమిస్తాడు, గుర్తుపెట్టుకో, భక్తవత్సలుడు భగవంతుడు అనగానే వెంటనే నమస్కారం చేసి అసలు విష్ణు భక్తి అంటే ఏంటో చెప్పండి అని అడిగాడు. ఇక్కడ నారద మహర్షి విష్ణు భక్తి అంటే ఏంటో వివరించడం మొదలుపెట్టాడు. తన భక్తి అనగానే ఎన్ని రకాల అంచెలంచెలుగా ఎన్ని స్థాయి భేదాలు ఉంటాయి. పరాభక్తి, అనన్య భక్తి అంటే ఏమిటి, ముఖ్య భక్తి అంటే ఏమిటి, సాధ్య భక్తి ఏమిటి, సాధన భక్తి ఏమిటో వివరించాడు భక్తుల శాస్త్రం. అంతేగాని మనం గుళ్ళు గోపురాల దగ్గర భక్తులు అలా కొట్టుకోకండి అంటుంటాడు మైక్లో. భక్తులకు కొట్టుకుంటారండి కనుక భక్తులారా పిలిచినంత మాత్రం అందరూ భక్తులు అనుకోవద్దు. భక్తులు అనేక రకాల కొబ్బరికాయలు భక్తులు, కోరికల భక్తులు, వగేరా వగేరా వగేరా. అనన్య భక్తి అనేది సామాన్యమైన విషయం కాదు. కోర్టుకు ఒకరికి కూడా దొరకడం కష్టం. ఈ భక్తి శాస్త్రం ఇక్కడ బోధిస్తాడు నారదుడు. ఆ 49 అధ్యాయాల గ్రంథంలో కొన్ని అధ్యాయాలు భక్తి గురించే చెప్తాడు. చూసారా, కథ చెప్పడంతో పాటు మనకు ఉపదేశం చేయడం కూడా సాధనాపరమైన అంశం చెప్పడం చాలా పొందాం. నీవు గొప్ప భక్తుడివి కనుక నిన్ను అనుసరిస్తాడు భక్తవత్సలుడు. నువ్వు నిరుత్సాహపడ, అక్కడ కప్పబడిపోయింది అన్నాడు కానీ నీకు కనబడ్డా అన్నాడా? నీకు కనబడదు. మనం ప్రయత్నం చేద్దాం భగవద్ అనుగ్రహం. అక్కడ శివుడు చెప్పాడుగా వెళ్ళి చూడమని. ఆ శివుడి పేరు నీలకంఠుడు. అక్కడికి వెళ్ళాడు. దుర్గా సహిత నీలకంఠుడు ఉన్న చోటుకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ స్వామివారిని ఆరాధన చేస్తే అప్పుడు స్వామివారి ప్రత్యక్షమై ఇక్కడ ఒక యోగిని తీర్థాడి పశ్చిమం వైపు గంధవృక్షం ఉంటుంది, చందనవృక్షం. ఆ సమీపంలో నువ్వు నరసింహస్వామిని ప్రతిష్ఠ చెయ్యు.
ఆ తర్వాత నీకు మార్గం దొరుకుతుంది. ప్రతిష్ఠ చేసిన తర్వాత సమీపంలో నువ్వు అశ్వమేధ యాగాలు 1000 చేయాలన్నాయి. అశ్వమేధ యాగాలకి ఇప్పుడు నేను వివరించిన కానీ దాని పద్ధతి లేదు. కలియుగంలో నిషేధం. ఈ రోజుల్లో కూడా అశ్వమేధ యాగం బయలుదేరిందంటే పాపాత్మలు బయలుదేరింది అర్థం. కలియుగంలో అశ్వమేధ యాగం పర్ణాలు చదవడమే తప్ప యాగాలు చేయడం లేదు. కొన్ని యుగాల్లో కొన్ని నిషేధించేసే శాస్త్రాలు. అశ్వమేధ యాగంలో పద్ధతులు ఉంటాయి, ఒకే పద్ధతి కాదు. నువ్వు 1000 యాగాలు చేయాలి. 1000 యాగాలు చేస్తే అప్పుడు విష్ణువు నీకు ఎలా కనబడతాడో దాన్ని చూపిస్తాడు. చూసారా, విష్ణు దర్శనం కోసం భక్తుడైన మహాభావుని ఎంత శ్రమిస్తున్నాడు చూడండి. లేకపోతే భగవద్ దర్శనం అంత తేలి చెప్పుకున్నారా? అన్నమయ్య చెప్తారు, ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖం. ఊరకే దొరకదు, కష్టపడాలి. తేలిగ్గాడు ఆ కష్టం పడాలి. ఏం చేస్తాం? భగవంతుడే కావాలనుకుంటే పడతాడు. ఆయన దర్శనం తప్ప మన కోరిక లేని మహాభావుడు. అది తెలుసుకోవాల్సింది. ఆయన దర్శనం ఇచ్చేవేమైనా కోరుకుందాం కాదు, ఆయన దర్శనమే అలా తగ్గించి పొందిన మహాభావుడు శివుడు చెప్పిన ప్రకారంగా ఆ గంధవృక్షానికి చేరుకున్నారు. చేరుకుని నరసింహస్వామి పెట్టాలి ఎలాగని ఆలోచిస్తుంటే నాలుగు మాట్లాడాడు. నువ్వు ఇక్కడ ఒక ప్రాసాదం కట్టే ఏర్పాటు చేయి, అంటే గుడి నిర్మాణం ప్రయత్నం చేయి. నరసింహస్వామి తెచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఇక్కడ ఎలా కడతా అంటే నీకు పరివారం చాలా మంది వచ్చారు. ఆ చెట్టు దగ్గర నిలబడి నువ్వు ఒక ఆయన వస్తాడు, విశ్వకర్మ కొడుకు. ఆయన వస్తాడు, ఆయన పేరు కట్టించాడు. ఈయన 4 వారు వెంటనే తీర్థంలో స్నానం చేసి ధ్యానంలో పెట్టి నరసింహోపాసన మొదలు పెట్టాడు. ఈ లోపల చక్ర ప్రకారంగానే కుర్రవాడు వచ్చాడు, ఉలి సుత్తి మొదలైన పట్టులు వచ్చి, రాజా నమస్కారం, నేనేమైనా సాయం చేయాలా అన్నాడు. మీరు ఎవరు నాకు చెప్పేశారంటే నారదుడు గారు, విశ్వకర్మ యొక్క పుస్తూరుగా మనుషులు నా కోసం వచ్చారు. ఒక ప్రాసాద నిర్మాణం చేయండి, నరసింహస్వామి ఆలయాన్ని దక్క ఒక ప్రాసాద నిర్మాణం చేయండి అనగానే ఆయన ప్రాసాద నిర్మాణం చేశాడు. 4 రోజులు చేసేది మొత్తం ప్రాసాదం. ఈ మహానుభావుడు ధ్యానంలో నరసింహస్వామి దర్శించగానే నరసింహుడు ప్రత్యక్షమై 4 తన స్వరూపాన్ని విగ్రహ రూపంలో అందించాడు. ఇక్కడ అంటే తయారు చేసే విగ్రహం కాదు, నరసింహస్వామి విగ్రహ రూపంగా మారి 4 చేతులు వచ్చాడు. సరిగ్గా ప్రాసాదం అంతా నిర్మాణం అయిపోయింది. ఆ విగ్రహాన్ని పట్టు 4 రోజులు వచ్చాడు. ఆనంద పరసుడై దుర్జనుడు ఆయన నమస్కారం చేసుకుని ప్రార్థన చేయగానే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి సమంత్రకంగా శాస్త్రబద్ధంగా మహర్షి సమానులైన విద్యాపతి మొదలైన వారి మంత్రములు జరుగుతూ ఉంటే నారద మహర్షి స్వయంగా ప్రతిష్ఠించాడు నరసింహస్వామిని. మనం నేటికి చూడవచ్చు ఆ నరసింహక్షేత్రం. ఇది నిర్మాణం అయిన తర్వాత అప్పుడు యాగదీక్షితుడు అయ్యాడు మహాభావుడు. యాగదీక్షితుడు అంటే తాను చేయబోతున్న యాగములకు దీక్ష వహించి కఠోర నియమాలతో అప్పటి పురాణాల లెక్క ప్రకారం కొన్ని 100 సంవత్సరాలు చేశారు. ఎందుకంటే అన్ని 100 ఉంటారండి అంటే అధిక హృదయంగా ఉండాలి. ఇప్పుడు లెక్కలతో చూడదు. అది కూడా సాయి బహుమన్వంతులు నాటి హృదయంలో ఆయుధ సామాన్యం మహాభావుడు యాగం చేశారు. సరిగ్గా 1000 యాగాలు పూర్తయ్యాయి. చివరి యాగం 7 రోజులు దీక్ష. ప్రతి యాగం 7 రోజులు దీక్ష. చివరి యాగం వచ్చినప్పటికీ 7 రోజుల దీక్ష పూర్తయింది. తెలతెలవారు ఆ మహాభావుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు. నాళ్ళ యాగ ఫలం, అంతవరకు చేసిన భక్తి యోగ ఫలం ఇప్పుడు పండబోతుంది. ఆయన ధ్యానం చేస్తూ ఉంటే దర్శనం ఏంటి? ధ్యానానికి దర్శనానికి తేడా ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? కొంతమంది ధ్యానం చేస్తుంటారు, అది దర్శనం అనుకుంటారు. ధ్యానానికి దర్శనానికి తేడా దర్శనం అయ్యేకి తెలుసు. దర్శనం అయ్యేకే తెలుస్తుంది, అంతవరకు తెలియదు. దర్శనం అయింది అంటే నువ్వేదైనా ధ్యానించచ్చు, కానీ ఆయన ఎలా కనబడతాడో నీకు తెలియదు. నువ్వు ధ్యానించడానికి భిన్నంగా కనబడతాడు. ఈ నీలమాధవుడు అంటే నీలమాధవుడిని ధ్యానించాడు కదా. నేను ఇప్పుడు కనబడింది ఎవరో తెలుసా? విద్యాపతికి కనబడిన రూపం కనబడుతుంది, ధ్యానంలో కనబడుతుంది. ఎలాగో నారాయణుడు నీలకాంతులతో ప్రకాశిస్తూ శంకరచక్ర గదాత్మలు ధరిస్తే ఆయనకి సరిగ్గా కుడివైపు సుభద్రాదేవి మహాలక్ష్మి ఆవిడ, ఆ తర్వాత ఉన్నటువంటిది బలవరామస్వామి, ఆయన ఎడవైపు సుదర్శన్. ఇవి దర్శనమిచ్చారు. ఆనందపరసుడే ధ్యాన సమాధి లీనమైపోయాడు. కొంతసేపటికి ఈ రూపాలతో నేను నీకు అక్కడ క్షేత్రంలో వెలుస్తాను, దానికి తగ్గట్టు నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే అక్కడ ప్రసాద నిర్మాణానికి సిద్ధం చెయ్యు అని చెప్పాడు. అంతే, ఇంకేమీ చెప్పలేదు. అంత ధనం చెప్పాడు. ఇంకేం తోచలేదు. స్వామి దర్శనం అయ్యాడు. ప్రసాద నిర్మాణం చేసే రూపాయి ఎలా వస్తుంది? నాలుగు వారితో చెప్పాడు, ఏమిటి నేను చెయ్యాలి ఇప్పుడు అన్నిటికీ రానున్నాడు కదా. నీకు కనబడటం ఆయన లేదు కదా, ఎలా రావాలో ఆయన లేదా, నువ్వు మళ్ళీ స్మరిస్తూ ఆయన చూసుకుంటాడు. వెంటనే మళ్ళీ స్వామి స్మరణ చేస్తూ యాగదీక్ష విరమణం కోసం ఆలోచిస్తున్న సమయంలో పనులు పరిగెత్తుకు వచ్చాడు. స్వామి ఎంత జరిగింది అన్న
ఏమిటంటే సముద్రంలోంచి కొట్టుకొచ్చి ఒక వింత వృక్షం ఒకటి సముద్ర తీరంలో ఉంది. వింత వృక్షం. ఆ వృక్షాన్ని మేము ఇంతవరకు భూమిపై చూడలేదు. గుర్తుపెట్టుకోండి, భూమిపై చూడలేదు. అది ప్రధానంగా 4 కొమ్మలతో ఉంది. కొమ్మల మీద పచ్చని ఆకులు ఉన్నాయి. దాన్ని వాడిపోలేదు, ఎండిపోలేదు, అంత బాగుంది. ఆ వృక్షం చాలా విశేషంగా ఉంది. పైగా వృక్షంపై శంఖచక్ర చిహ్నాలను. ఏమిటా వృక్షము అంటే వెంట 4తో సహా వృక్షాన్ని దగ్గరికి వెళ్ళాడు మహానుభావుడు అర్జునుడు. ఆయనతో పాటు చుట్టూ పరివారం ఉన్నారు. వృక్షానికి నమస్కారం చేసే నారదుడు, నీకు ఇందాక ధ్యానంలో కనబడింది కదా, ఆ శ్వేత ద్వీప వైకుంఠంలో ఉన్న విష్ణు స్వరూపమే ఈ వృక్షమై వచ్చింది అని చెప్పాడు. వెంటనే పవిత్రంగా యాగంలో ఉన్నటువంటి మహర్షి తుల్యులైన వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా వృక్షాన్ని తీర్చారు. అంటే అంత పవిత్రులు మాత్రమే ముట్టుకోవాలి. విష్ణు స్వరూపం కదా, మరి జాగ్రత్తగా తీసుకొస్తే దానితో మండపం ఏర్పడి వృక్షాన్ని పెట్టి విష్ణు స్తుతి చేసేది వీళ్ళందరూ. ఇలా స్తుతి చేస్తూ ఉంటే అప్పుడు ఒక ఆకాశవాణి వెలువడింది. విష్ణువు శబ్ద రూపంలో నిలబడ్డాడు, కనబడలేదు. శబ్ద రూపంలో నిలబడి ఏం చెప్పాడంటే, ఇప్పుడు దీనికి నువ్వు విగ్రహాలుగా మార్చాలి. ఏ విగ్రహాలుగా మార్చాలని నీకు తెలియదు. 15 రోజులు ఇక్కడ విగ్రహ నిర్మాణం జరుగుతుంది. అంతవరకు నువ్వేం చేస్తావంటే దీని చుట్టూ కనబడకుండా ఒక ఆచ్ఛాదన ఏర్పరచు, ఎవరు చూడరాదు. నువ్వు ఇప్పుడు ఈ ఆచ్ఛాదన ఏర్పరిచి బయటకు వెళ్ళగానే ఒక ఆయన కనబడతాడు, ముసలి భద్రని. అతన్ని లోపలికి పంపించు. ఇంకెవరు లోపలికి రాకూడదు, నువ్వు రావద్దు, అందరూ బయట ఉండండి. వాడు సుత్తి ఉలి పట్టు కొడుతున్న చప్పుడు బయటికి వినబడకూడదు, వింటే మహాప్రమాదం. తెర తీసి మధ్యలో చూస్తే దోషం. కాబట్టి ఏం చేస్తారంటే ఆ చప్పుడు వినబడకుండా నిరంతరం మంగళవాద్యం రోగిస్తూ ఉండండి కదా. గీత వాదిత్ర నృత్య ఇత్యాదులతో శంఖనాదం, పటకనాదం, కాహళీనాదం ఇవి మోగుతుంటారట. నారాయణ సంకీర్తన జరుగుతూ ఉంటారు. ఈ లోపల క్రియ జరుగుతుంది. 15 రోజుల తర్వాత విగ్రహ నిర్మాణం చూడండి. వెంటనే ఏర్పాటు చేసి బయటకు వెళ్ళగా ముసలిన్నాడు. వెళ్ళదా లోపలికి అన్నాడు. చూడండి, ఈయనంటే నాకు ఎలా అంటున్నాడంటే, అయ్యా స్వామివారు చెప్పారు ముసలాన్ని మీరేనా లోపలికి వెళ్ళిందంటే వెళుతూ వెళుతూ చెవిలో మాట అన్నట్ట, నీ ధ్యానంలో కనబడ్డాడే వాడినే చెక్కుతాను లోపలికి పెట్టి. ఆశ్చర్యం, మన లోపలికి వెళ్ళి అడగడానికి లేదు. ఈయనకి ధ్యానంలో కనబడిన విషయం ఆయన ఎలా తెలుసండి అంటే, నారదుడికి నీతో మాట్లాడిన వాడు ఎవరనుకున్నావు? సాక్షాత్ నారాయణ ప్రభువు, నారాయణుడే ఆయన. అంటే తన రూపాన్ని తానే మర్చుకోగలడు, ఇతరుల వల్ల కాదు. అది తానే నారాయణుడే ఆ రూపాన్ని వచ్చాడు లోపలికి. అంటే నారాయణ లోపల వెళ్ళాడు. వీళ్ళందరూ ధ్యానం, దానం, దాంతో మంగళవాద్యములతో 15 రోజులు జరిగింది. 15 రోజులు అయిన తర్వాత తమంతా తాము తొలగేయి వీళ్ళు మాత్రం లోపలికి వెళ్ళగలిగారు. అప్పుడు వాళ్ళకి దర్శనం ఇచ్చింది. ఇద్దరు చూడాలకి వాళ్ళు వెళ్ళాక మరి ఇద్దరు చూడలేకపోయారు. అక్కడ నిర్మాణమైన మూర్తులు దాని ధ్యానంలో చూసే మూర్తులే దర్శనమిచ్చారు. అక్కడ జగన్నాథుడు ఆయన పక్కన సుభద్ర, ఆ పక్కన బలభద్రుడు, జగన్నాథుడు ఎడమ సుదర్శన దేవుడు దర్శనమిచ్చారు. అది స్తంభాకారంలో ఉన్న దాని మధ్య వృత్తాకారంగా సుదర్శనం దర్శనం. 4 కలిపితేనే సంపూర్ణ జగన్నాథ స్వరూపం. 3 అనుకుంటాం, 4 తెలుసుకోండి. కనబడగానే ఇంద్రజుమ్నుడు ఆనందపరుషుడు అయిపోయాడు. అప్పుడు అంటున్నాడు జగన్నాథుడు, ఈ రూపానికి లేపనం వేయాలి, అలంకారాలు చేయాలి. రంగు అలంకారం లేకుండా సామాన్య జనం చూడరాదు, చూస్తే ఉత్పాతాలు జరుగుతాయి. దానికి 2 వేయచ్చు. ఈ 2 వేయించడానికి ఇద్దరికి అర్హత ఉంది. విశ్వావసు, విద్యాపతి వీళ్ళిద్దరు రంగులు వేస్తారు, అలంకారాలు చేస్తారు. తర్వాత కూడా వీరి వంశముల వాళ్ళే చేయాలి. పూజాదులు ఇవన్నీ కూడా విద్యాపతి వంశీకులైతే, అలంకారాలు విశ్వాస వంశీకులు వాళ్ళు చూసుకోవాలి. వీళ్ళిద్దరికీ అప్పగిస్తున్నారు, వీళ్ళిద్దరే చూసుకుంటారు మొత్తం అని చెప్పగానే వాళ్ళిద్దరిని పిలిచాడు. ఏ రంగులు వేయాలో స్వామి చెప్పాడు. నా పట్టి జగన్నాథ మూర్తికి నల్లని రంగు, బలభద్రుడికి తెల్లని రంగు, సుభద్రకి పసుపు ఎరుపు కలిపిన రంగు. ఇది వేసి వాడి కళ్ళలా పెట్టాలి, ఇవలా పెట్టాలి, అన్ని చెప్పాడు మహాభావుడు. ఆ ప్రకారంగానే వీళ్ళు అలంకరించిన తర్వాత అందరూ దర్శించారు. అప్పుడు దర్శనమిచ్చాడు జగన్నాథ స్వామి. అప్పుడు మహాభావుడు నాతో ఒక మాట అన్నాడు, ఒక్క చెట్టు 4 వేలు తెలుసుకో. అంటే ఒకే విష్ణువు 4 రూపాలతో కనబడుతున్నాడని గ్రహించు. ఇవి 4 కాదు, ఒక్కటే. ఒకే నారాయణ తత్వము పూర్ణస్వరూపంగా జగన్నాథుడైతే నారాయణ యొక్క మాయాశక్తి సుభద్ర. ఆవిడెవరు? మాయాశక్తి, నారాయణ శక్తి, పరాశక్తి. పరాశక్తి సుభద్ర. నారాయణ యొక్క శక్తి రూపం సుభద్ర.
నారాయణ యొక్క అంశ రూపం, కాల రూపం, అనంత రూపం, సంకర్షణ స్వరూపం బలరాముడు. అలాగే నారాయణ విశ్వాన్ని శాసించే శక్తి సుదర్శనం. ఇది మొత్తం జగన్నాథ ప్రధాన రూపమే మిగిలినవన్నీ కూడా ఆయన రూపములే. కనుక ఒకే బ్రహ్మము నాలుగైంది. ఇది ఎలాంటిదంటే వేదం ఒకటే కదా, వేదం ఒకటే అయినా వ్యవహారంలో 4 అంటున్నారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వవేద. నారాయణ వేద రూపుడు, వేద వైద్యుడు కూడా. కనుక వేద వైద్యుడైన వాడు వేద రూపుడైనప్పుడు 4 వేదాలు అయినట్టుగానే ఒకే నారాయణుడు 4 రూపములు. కనుక జగన్నాథ రూపము జగన్నాథ. అదే జగన్నాథుడు బలభద్ర, సుభద్ర, సుదర్శనుడు. జగన్నాథులు 4 అక్షరాలు, 4 రూపాలు, 4 కలిపి జగన్నాథ అన్నారు. తెలుసుకోండి. ఇక్కడ జగన్నాథుడు జకారం జగన్నాథుడు, గకారం బలభద్రుడు, నకారం సుభద్ర, థకారం సుదర్శనుడు, కలిపి జగన్నాథ. అయితే మనకి లోక వ్యవహారంలో మన కథలు ఉన్నాయి. అవి నేను చెప్పలేదు కదా అని మీరు అనుకుంటారు. చేస్తూ ఉంటే మధ్యలోనే తెరస్తే దాంతో మొండి చేతులు సగంలో ఉండిపోయి ఇంత పిచ్చిగా పడుకుంటుంది. ఇది లేదు పురాణం. పురాణంలో ఉన్న ప్రామాణిక కథలు చెప్తున్నాను. ఆశ్చర్యకరమైన కథే కాబట్టి లోక వ్యవహారాలు అనేక కథలు వ్యాపించిపోతూ ఉంటే మనకు అలవాటైపోయి. కానీ అసలు కథ వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు కథ ప్రకారం సగం సగం రూపాలు కావు, మొండి రూపాలు కావు. అది ఒక కళ పద్ధతి తప్ప సగం రూపాలు కావు. ఒక ప్రక్రియ, ఒక అందం. అది వదన ప్రధాన దేవతా రూపములు. ముఖం ప్రధానంగా కలిగిన దేవత. ముఖమే అందులో ప్రధానం. ఎందుకంటే వాళ్ళని అనుగ్రహించే చూపు, నవ్వు, ఆ 2 చాలా. ఆ చూపుతో నవ్వుతో వాళ్ళని అనుగ్రహించే రూపంలో 3. భావ ప్రకటన స్థానం. భావ ప్రకటన స్థానాన్ని వదన. కానీ చేతుల్లో ఆయన చక్రచక్రం లిఖించబడి ఉంటాయి. ఇది సంకేతంగా ఉంటాయి. కానీ ప్రత్యేక తరహా శిల్పమే తప్ప సగం శిల్పం కాదు. అది పూర్ణ శిల్పములే. ప్రధానమైన భావం. అదే సగం సగం చెప్పి మొండి జగడని మాటలు మనకు వ్యవహారం ఉంది కానీ అజ్ఞానం మాట. అయితే లోక వ్యవహారంలో అనేక కథలు పుడుతూ ఉంటాయి. వాటిని మనం మేము అనుగానే ప్రమాణం ఉంటాం. ఈ ప్రతి పురాణంలో ఉన్న కథ మీకు చెప్పడం జరిగింది. కనుక జగన్నాథ రూపములు 4 కూడా పూర్ణ బ్రహ్మముదే. దారు బ్రహ్మమే. ఇది తెలుసుకోవాలి. పైగా అక్కడ విష్ణువు వాడు చెప్తాడు, ఎక్కడ కర్రచెక్క మోక్షం ఇస్తుందండి, బ్రహ్మజ్ఞానం ఇస్తుంది కానీ ఎక్కడ ఇవ్వదు, ఇక్కడ ఇస్తుంది కలిగి దీని ప్రత్యేకత అని చెప్పాడు. ఎక్కడ కర్రచెక్క మోక్షం ఇవ్వదు కానీ ఇక్కడ కర్రచెక్క మోక్షం ఇస్తుంది. ఎందుకంటే ఆ కర్రచెక్క స్వామి స్వరూపుతుంది కనుక దారు బ్రహ్మని అది అనుగ్రహించింది. అయితే నువ్వు చూసావు, స్తోత్రం చేసేవాడు, స్వయంగా వచ్చాను. కానీ ఇక్కడ పద్ధతిగా ప్రతిష్ఠ జరగాలి, ఆగమ పద్ధతి ఏర్పడాలి. ఇవి తెలియాలి అంటే బ్రహ్మదేవుడికి ఒక్కడికే తెలుసు అన్నాడు. ఇది బ్రహ్మను తెలుసు కావాలి. నాలుగుని ప్రార్థించాడు. బ్రహ్మలోకానికి వెళ్ళగలిగే నువ్వే, ఇంకెవరికి వెళ్ళగలంటే నువ్వు రా, నీకు ఆ శక్తి ఉంది, తపస్సు ఇద్దరు వెళ్ళకపోతున్నాడు. ఇది యాగాల చేసే వెళ్ళి నీకు శక్తి ఉంది, బ్రహ్మలోకానికి పదన్నాడు. ఇద్దరు కలిసి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికల్లా బ్రహ్మదేవుడు చూసి మందహాసం చేశాడు. దేవతలతో చెప్పాడు, నేను చెప్పాను ఇంద్రజిమ్నుడు వస్తాడు, మళ్ళీ స్వామి వస్తాడని. ఈయనే ఇంద్రజిమ్నుడిని పరిచయం చేశాడు దేవత. ఇంద్రజిమ్నుడు బ్రహ్మకు నమస్కారం చేశాడు. స్వామి నారాయణ ఇలా చెప్పాడంటే నేనే ప్రతిష్ఠకు వస్తాను పదన్నాడు. సరే పదన్నాడు. ఎక్కడికి? ఇంద్రజిమ్న, నువ్వు ఇప్పుడు వెళ్ళేటప్పటికి నీ కుటుంబం ఉండదు, నీ వంశాలు ఉండవు. నువ్వు ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళేటప్పటికి దేవమానం ప్రకారంగా బ్రహ్మలోకానికి మానవలోకానికి కాలభేదం ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికల్లా కొన్ని యుగాలు జరిగిపోయి అప్పటికి వాళ్ళు ఎవరు లేదు, నీ వంశాలు మారిపోయి నువ్వు ఒక్కడ ఉన్నా కానీ ఎవరు లేదు. ఇప్పుడు రాజ్యం లేదు, సంపద లేదు. నువ్వు ఏ సంపదతో ప్రతిష్ఠ చేస్తావు చెప్పు. నిజమే, ప్రతిష్ఠ చేయాలంటే ఆలయం కట్టాలంటే జనం, డబ్బు అన్ని కావాలి కదా. ఎలా చేస్తావంటే నాకు తెలిసే కుబేరుడి దగ్గర నిధి దేవతలు ఉంటారు. నవనిధి దేవతలు, శంఖనిధి, పద్మనిధి, వరనిధి, కచ్చపనిధి, మహాపద్మనిధి. అందులో పద్మనిధి ఇచ్చాడు బ్రహ్మదేవుడు. పద నువ్వురా, పద్మనిధి ఎక్కడ ఉంటే అక్కడ సంపద వస్తాయి, నువ్వురా, నీతో పని అక్కడ ప్రతిష్ఠికి కావాల్సిన కొంత ఎందుకు అని పద్మనిధి తీసుకుని బ్రహ్మదేవుడు ఇంద్రజిమ్నుడు వచ్చారు. ముందుగా ఇంద్రజిమ్నుడిని నారదుడిని పంపించారు. మీరు అన్ని ఏర్పాట్లు చేయండి, నేను సమయం చూసుకొస్తాను. పద్మనిధి వాళ్ళతో పాటు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. పైగా బ్రహ్మదేవుడికి ఇప్పుడు 3 రథాల నిర్మాణం చేయి, ప్రాసాద నిర్మాణం చేయి, విశ్వకర్మని చేస్తాడు పని పక్కన. కానీ స్వామివారి ఆలయ నిర్మాణం జరిగింది, పీఠం నిర్మాణం జరిగింది. 3 రకాల బంగారంతో నిర్మాణం చేశారు. ఆ రథాలు ప్రత్యేకంగా నిర్మాణం జరిగాయి. అక్కడ ఏ దేవతలు పెట్టాలంటే బ్రహ్మదేవుడు చెప్పాడు. అది జగన్నాథ క్షేత్రానికి ప్రత్యేక ఆగం, ఇతరాగమాలు ఉండవు. అందుకు ఆ విధంగా బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారంగా 3 రథాలపై ముగ్గురిని జగన్నాథ రథంపై జగన్నాథ పక్కన సుదర్శనాన్ని పెట్టి రథములు అలంకరింపజేశారు. ఈ లోపల గగన మండలం నుంచి బ్రహ్మదేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చి అప్పుడున్నటువంటి ఉత్కళ రాజు, ఆయన పేరు దారుడు, ఆయన అప్పుడు అక్కడ వచ్చి
సహకరించాడు. ఇంద్రదేవుని చూసి ఆశ్చర్యపోయాడు. సాక్షాత్ బ్రహ్మలోకానికి శరీరంతో వెళ్ళి వచ్చిన వాడి సృష్టిలో ఎవరు లేదు, ఒక్కడు. బొద్దుతో వైకుంఠం ఉంటారా, అంత గొప్ప విషయం. నమస్కారం చేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి దగ్గర ఉండి ఒక్కొక్క రథాన్ని ప్రదక్షిణ చేసి దేవతల సహాయంతో పక్కన బృహస్పతి భరద్వాజ మహర్షి శాంతి పౌష్టికాల యాగాలు చేస్తుంటే బృహస్పతి ఆయన పక్కన మంత్రంలో సహాయం చేస్తున్నాడు. మిగిలిన సప్తర్షులు పక్కన ఉన్నారు. బ్రహ్మదేవుడు ముందున్నాడు. దర్భచేతితో పట్టుకుని మొత్తం విగ్రహాన్ని ఆలయం ద్వారం కొంత మండపం కింద అభిషేకం చేశారు. అభిషేకం చేసి 4 పద్ధతిగా అమర్చారు. అమర్చి ఒక్కొక్క మంత్రంతో ఆరాధన చేస్తున్నాడు. భావిద్దామని ఎంత గొప్పగా ఉంటుంది భావం. జగన్నాథుని హృదయం మీద చెయ్యి పెట్టి నారసింహ మహామంత్రాన్ని 1000 మార్లు జపించి నృసింహ మంత్రశక్తిని జగన్నాథంలో ప్రవేశించాడు. ఇది అధర్వ వేదంలో చెప్పబడ్డ 32 అక్షరాలు నృసింహ మంత్రం. అనేక చెప్తాను రాసుకుంటాం, అర్థం మాత్రం చెప్పకూడదు, రాసుకోకూడదు అంతే. అనుష్ఠుభ మంత్రం అంటారు. దాన్ని నృసింహ మహామంత్రాన్ని ప్రవేశింపజేశారు. జగన్నాథంలో ప్రధాన స్వరూపం నృసింహుడు అంటే ప్రహ్లాదుని అనుగ్రహించిన సంపూర్ణ స్వరూపం చేసి పైగా శాంత నృసింహ స్వరూపాన్ని ఆవిర్భవించాడు. అంతకుముందు ఒక నృసింహుడు ఎలా వచ్చాడు, కానీ జగన్నాథ చేత నృసింహం చట్టం చేసుకోండి. నృసింహోపాస సామాన్యంగా ఆ నృసింహతత్వం పరిపూర్ణ విష్ణుతత్వం, సర్వవ్యాపకమైన బ్రహ్మము నేను చూపించిన స్వరూపం అని. అందులో నృసింహమంత్రాన్ని అందులో ప్రవేశింపజేసి ఆ మంత్ర విశేషాన్ని అక్కడ అందరికీ బోధించాడు. అటు తర్వాత బలభద్రుని హృదయంలో చేయబెట్టి వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రాన్ని జపం చేసి దాని న్యాసములు విధానాలతో ఆ మంత్రశక్తిని భగవంతునిలో ప్రవేశింపజేసి అదే మంత్రంతో సుదర్శన దేవుడిని కూడా ఆరాధన చేసి సుదర్శన మంత్రం కలిపాడు మహాత్ముడు. ఇక సుభద్ర దగ్గరికి వచ్చేటప్పటికల్లా వేదములో ఉన్న సర్వదేవీ సూక్తములతో సుభద్ర ఎందుకు శక్తిని ఆవిర్భవించాడు అంటే వేదముల్లో చెప్పబడే పరాశక్తి సుభద్ర తెలుసుకోండి. కేవల లక్ష్మి మాత్రమే కాదు, అది సుభద్ర స్థుతి ఉంటుంది. బ్రహ్మ చేసేది ఆశ్చర్యం. గౌరీ, లక్ష్మి, సరస్వతి, శచి ఇత్యాది సర్వదేవతాత్మకమైన పరాశక్తి. అది పరాశక్తి విష్ణువు సోదరు అంటారు కదా. అది కొంతకాలానికి ఆ పరాశక్తి వైశ్వ ధర్మంతరంలో విష్ణువులైన కృష్ణ పరమాత్మకి సోదరిగా అవతరించింది. ఆవిడని విష్ణు పత్నిగా అంటే లక్ష్మీదేవి, సోదరిగా అంటే గౌరీదేవి. అప్పుడు ఆవిడే సుభద్ర. ఇది ఒకప్పుడు లక్ష్మిగా ఆయన పత్ని కావచ్చు, కానీ కృష్ణావతారంలో తెలియదు. ఏ జన్మ కాదని నేను ఒకప్పుడు కూతురు మరొక జన్మలో ఆ జీవుడికి భార్య కూడా కావచ్చు. అదే భగవంతుడు గజ్జన్మలు గుర్తు పెట్టాడు. కాబట్టి మహాప్రమాద రిలేషన్స్ కన్ఫ్యూజ్ అయిపోతాం. గజ్జన్మలు గుర్తుంటే కౌల వ్యక్తి ఒక కుక్క కూడా బాగా అని పిలుస్తున్నాం. గజ్జన్మలో బావేమో అందుకు గుర్తుంటే కూడా మంచిదండి. చాలా కన్ఫ్యూజ్. కుక్కలు పెట్టాలి మీరు అవన్నీ కూడా మనం పలకరిస్తూ వస్తుంది. గజ్జన్మలు పెళ్ళాలని ఇంట్లో కుక్క కూడా రావచ్చు. లేకపోతే అందరినీ గుర్తుంచకపోవడం భగవంతుడు చేసిన గొప్ప కార్యం. లేకపోతే శత్రువులు పుత్రులు అవుతారని కూడా చెప్పారు. ఇంకా మన పుత్ర ప్రేమ కూడా ఉండదు. అది భగవంతుడు గుర్తుపెట్టారు. అందుకే ఇదివరకు బంధాన్ని ఈ జన్మతో కలపకూడదు. అతి తెలివితేటల వాళ్ళ కోసం చెప్తున్నాను. సుభద్ర చెల్లెల లక్ష్మీదేవ అనే సందేహం ఉంటే క్షేత్రం కలిసింది కృష్ణావతార సమయంలో కాదు, అంతకు ముందు ఎప్పుడో కలిసింది. అప్పుడు ఆవిడ మహాలక్ష్మి, పరాశక్తి. మహాలక్ష్మి అన్నప్పుడు విష్ణువతి, ఆవిడ పరాశక్తి అన్నప్పుడు విష్ణువు యొక్క శక్తి అంతే. కానీ భార్యాభర్తలు, అక్కా చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ళ బంధములు మనకి లోక వ్యవహారంలో ఉంటాయి కదా, భగవంతుడు వర్తించవు. ఇది గ్రహించవచ్చు. సుభద్ర చెల్లెల మహాలక్ష్మి అనే సందేహం తీరింది కదా. సుభద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మొదలైనటువంటి సందేహం పడక్కర్లేదు. అప్పుడు ఆవిడ లక్ష్మీ రూపంతో చెప్పారని అర్థం. కానీ సుభద్ర పరాశక్తిగానే మనం చూసుకుంటాం. ఆ నారాయణుడే కృష్ణుడే వచ్చాడు, ఆ బలభద్రుడే బలరాముడే వచ్చాడు. ఆ మహాలక్ష్మి తాను ఈ జన్మలో చెల్లెలు అవుతానండి. ఈవిడే చెల్లెలుగా వచ్చిందన్నది వాస్తవమే. కానీ ఇక్కడ మనం చూసేటప్పుడు భావం వేరు, చెల్లెలుగా చూసేటప్పుడు భావం వేరు. కానీ దేనికది జాగ్రత్త చేసుకుని భగవంతుని ఆరాధన చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ రహస్యం ఉంది. 4 కలిపి ఒకటే. స్త్రీ భేదం వ్యవహారం అనేది తప్ప ఉన్నది ఒకటే. ఒకే విష్ణువు యొక్క స్వరూపమే. సంకర్షణ రూపమైనప్పుడు బలరాముడు, పూర్ణ బ్రహ్మము వాసుదేవ బ్రహ్మమైనప్పుడు జగన్నాథుడు, సర్వదేవతాత్మక శక్తిగా మాయాశక్తి అయినప్పుడు ఆవిడ సుభద్ర, ఆయన సుదర్శన శక్తి. ఒకటే పరబ్రహ్మ. అంతేకాదు నృసింహమంత్ర స్వరూపము ప్రధానంగా సామవేది. అది సామవేద స్వరూపుడు జగన్నాథుడు, ఋగ్వేద స్వరూపుడు బలభద్రుడు, యజుర్వేద స్వరూపం సుభద్ర, అధర్వ వేద స్వరూపం సుదర్శనం. ఇప్పుడు తీసుకోండి. ఇప్పుడు జగన్నాథ ఒక్కసారి చేసి తీద్దాం. ఎడం వైపు నుంచి కుడిగల పద్ధతి మొట్టమొదటి వాడు ఎవడు? బలభద్రుడు. ఆయన ఋగ్వేద స్వరూపుడు. ఋగ్వేదం తర్వాత
యజుర్వేదం, అది సుభద్రాదేవి. ఆ తర్వాత సామవేదస్తులు, ఇప్పుడు వేదానాం సామవేదోస్మి అని జగన్నాథుడు. ఆ తర్వాత అథర్వణ వేదం, సుదర్శన. 4 వేదములు ఒకే వేదం యొక్క రూపమై 4 రూపములు ఒకే నారాయణ రూపమై సాక్షాత్కరిస్తున్నాయి అని చెప్పారు ఇక్కడ. ఇది పురాణములు చెప్పినటువంటి జగన్నాథ వైభవం. ఆ జగన్నాథుని వైభవమే మన సంస్కృతిలో వ్యాపించాలనుకుంటుంది. ఇటువంటి జగన్నాథ వైభవాన్ని దారు బ్రహ్మముగా కనిపించే జగన్నాథ వైశిష్ట్యాలు ఎన్నింటినీ రథయాత్రగా, అంతేకాదు స్వామి ఏ వేళలో ఏ ఉత్సవాలు చేయాలో నిర్ణయించాడు. ప్రతిమ మొదట మాట్లాడేది ప్రతిష్ఠ పెట్టారు ఇంద్రజుమ్నుడు. అప్పుడు చెప్తుంది మొట్టమొదటిగా జ్యేష్ఠ పూర్ణిమ సమయంలో స్వామి ఆవిర్భవించాడు. ప్రతిష్ఠ చేసేటప్పటికి యుగం మారిపోయి వైశాఖ శుక్ల అష్టమి నాడు గురువారం. ఇవన్నీ విశేషమైన అంశం. ఆ తర్వాత ఆషాఢ శుద్ధ తృతీయ నాడు రథయాత్ర చేయాలని నిర్ణయించాడు స్వామివారి. ఇవన్నీ విశేషాలు. ఎక్కడైతే యాగం చేసాడో 1000 యాగములు ఆ చోటు గుర్తించామన్నారు. అక్కడికి స్వామి బయలుదేరి మళ్ళీ వస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా విధానం ఏర్పాటు చేశాడు. అంతేకాదు 12 ఏళ్లకు ఒకసారి అధిక ఆషాఢం వచ్చినప్పుడు దారులు మారుతాయి. నాస్తికుడైన వాడు కూడా ఆశ్చర్యపోయే అంశం ఇప్పుడు జరుగుతుందండి. దారులు ఇష్టానుసారం సెలక్షన్ చేసుకోవడానికి లేదు. అక్కడ ఉన్నటువంటి ఒక శక్తి ఆలయానికి దళిత అని చెప్పబడుతుంది. ఇందాక చెప్పిన విశ్వావతి, విశ్వావసు, విద్యావతి, విశ్వావతి వంశీకులు వెళ్ళి అక్కడ నిద్రిస్తే జగన్మాత కనబడుతుందని. కనబడి ఏ వృక్షం ఎక్కడున్నాయో ఆనవాళ్ళు చెప్తుంది. ఆ ఆనవాళ్ళ ప్రకారంగా బృందం బయలుదేరతారు. చెప్పిన ఆనవాళ్ళ ప్రకారంగా దొరుకుతుంది ఆ చెట్టు. ఆ చెట్లకు పైన గూడు ఉండకూడదు. చెట్టు పక్షులు గూడు పెట్టి ఉంటారు. పక్కన ఒకవైపు పాముల పుట్ట, మరొక వైపు చీమల పుట్ట ఉంటారు. ఆ వృక్షంలో బొమ్మలు ఎలా ఉంటారో చెప్పాడు. అయితే జగన్నాథుడికి సంబంధించిన వేప చెట్టుపై శంఖచక్రాలు కనబడు, అది జగన్నాథుడు. మరొక వేప చెట్టు మీద నాగలి కనబడుతుంది, ఫలం కనబడుతుంది, ముసలం కనబడుతుంది. 2 అంటే నాగలిలో ఒకటి, అది బలభద్ర స్వామి. పద్మం కనబడితే సుభద్ర, అది సుదర్శన చక్రం. వీటికి సంబంధించిన చిహ్నంలో వృక్షములు వీళ్ళు చెప్పిన ప్రకారం అదే కనబడుతుంది. ఇప్పటికీ నాస్తికులైన మిగిలిపోయే విషయం. ఆశ్చర్యం చూసారా, భారతదేశంలో గొప్పతనాల్లో ఒకటి. అలాంటి వాటిని ముందుగా అక్కడ పవిత్రంగా గంటల గొడ్డలితో కొడతారు అక్కడ ఉన్నటువంటి దీక్షితులు. తర్వాత రాజు వెండి గొడ్డలితో, అది ముందు బంగారు గొడ్డలి, తర్వాత వెండి గొడ్డలి, ఆ తర్వాత మిగిలిన వారు ఎరుపు గొడ్డలితో కొట్టి కొట్టున్నంతసేపు జగన్నాథ అష్టోత్తర శతనామములు మొదలైనటువంటి స్వామి స్తోత్రములతో కూడా మంగళవాద్యములు మోగుతూ ఉండాలి. ఆ తర్వాత వాటిని మనుష్యులు దాని బండ మీద పెట్టుకొచ్చి దాని బట్టి నిర్ణయింపబడిన స్థలంలో విగ్రహం నిర్మాణం చేసి దానిని ప్రస్తుతం ఉన్న విగ్రహం ముందు నిలిపి చేతులకి కళ్ళకి కూడా వస్త్రములు ధరించి వెనక వైపు నుంచి లోపల పదార్థాన్ని ఇస్తారు. అది విష్ణు చైతన్యం. ఆ విష్ణు చైతన్యం ఎలా మృదువుగా మెత్తగా ఉంటుందంటారు బయటకు వచ్చే వాళ్ళ ఎక్స్పీరియన్స్. అది తీసుకొచ్చి మళ్ళీ దీనిలో పెట్టగానే ఒక మళ్ళీ కళలు తెలియజరుగుతాయి. ఇలాంటి ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఈ క్షేత్రంలో ఆ పాతదారులను శ్రద్ధగా తీసుకువెళ్ళి ఒక చోట పాతి పెడతారు. పాతి పెట్టినటువంటి వంశీకులు వాళ్ళు 10 రోజుల మైదా పాటిస్తారు. ఇప్పుడు ఆశ్చర్యం వస్తుంది. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత వచ్చి మళ్ళీ ఆ చోటుకి వెళితే తీస్తే సింహాసనం మీద పెట్టి పాతి పెడతారు. సింహాసనం అదైపోతుంది, విగ్రహాలు ఉండేవాళ్ళు మళ్ళీ పాతి పెట్టారు. ఆశ్చర్యకరమైన అంశాలు. ఇలాంటి ఎన్ని ప్రత్యేకతలు చెప్పడానికి, ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి కురుక్షేత్రానికి నమస్కారం చేసుకుంటూ పురుషోత్తమ దేవుడైన జగన్నాథుని ప్రణమిల్లుతూ స్వస్తి వాక్యం చెప్తూ చెన్నుమీరెడి కళల చిన్మయపు రూపము కమనీయమైన నీ ఘనతే